ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసునామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభువా దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాం. ఆరాధనలో సహాయపడ్డావు. ఈ లోకానికి ఎందుకు వచ్చావో దేవుడి వాక్యం ద్వారా మీరు చూపించి వచ్చిన విధానం పట్టిస్తూ మీ స్వరం పెంపచేయండి, మీ మాటలు దయచేయండి. మీరు ఎందుకు వచ్చారో ఆ విషయం కూడా గ్రహించడం కనుగొనించండి తండ్రి. మీ కృపను కోరుకుంటూ మహిమాఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం అందరం చదువుకుందాం. మత్తయి సువార్త 3:17 అందరం చదువుతాము. మరి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని ఆకాశం నుండి వచ్చాను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మన కొరకే జన్మించుంటున్నాడు. మన నిమిత్తమై జన్మించాడు. మనకందరికి మాదిరికరంగా జీవించాడు. మనం కూడా ఆయన వలె జీవించడానికి ఈ లోకంలో తన జీవితాన్ని మనకు ఉంచాడు. ଆମମାନଙ୍କୁ ତାହାଙ୍କ ପରି ଜୀବନ କାଟିବା ପାଇଁ ଆମ ପାଇଁ ଏ ଜଗତରେ ଜୀବନ ରଖିଛନ୍ତି. అయితే మనం ఆయన వలె జీవించలేకపోతా ఉంటున్నాం. ହେଲେ ଆମମାନେ ତାହାଙ୍କ ପରି ଜୀବନ କାଟି ପାରୁନାହୁଁ. మన ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటున్నాం. ଆମ ଇଚ୍ଛାనుସାର ଜୀବନ କାଟୁଛୁ. కాబట్టి అనేకమైన సార్లు దేవుని బాధ పెట్టే వారంగా ఉంటున్నాం. ଅନେକ ଥର ପ୍ରଭୁ ଦୁଃଖ ଦେଲେ ରୂପେ ଆମେ ରହୁଅଛୁ. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు బాప్తిసం నెల ପରେ పితా ఈశ్వర తన గురించి చెప్పిన మాట, ତାଙ୍କ ବିଷୟରେ କଣ କହିଥିଲେ? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ଏଇ ମୋର ପ୍ରିୟ ପୁତ୍ର, ఈయన ఎందుకు నేను ఆనందిస్తుంటున్నాను. ఈయన మాట వినండి. ତାଙ୍କ କଥା ଶୁଣ. యేసుక్రీస్తు వారి మాట వినాలి. ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ କଥା ଆମେ ଶୁଣିବାକୁ ପଡିବ. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ జగత్తు କଣ ପାଇଁ జన్మగ్రహణ କଲେ? తన జీవితాన్ని మనకు ఎందుకు మాదిరికరంగా ఉంచాడు? ତାଙ୍କ ଜୀବନକୁ ଆମ ନିମନ୍ତେ କଣ ପାଇଁ ଆଦର୍ଶ ରୂପରେ ରଖିଲେ? మనము అలాగా జీవించలేకపోయామా అంటే ଆମେ କଣ ପାଇଁ ସେପରି ଜୀବନ କାଟି ପାରୁନାହୁଁ ବୋଲେ మనము జీవించలేకపోతుంటున్నాం. ଆମେ କଣ ପାଇଁ ସେଥିନିମନ୍ତେ ଆମେ ଜୀବନ କାଟି ପାରୁନାହୁଁ. యేసు వలె మరి లోకంలో మంచితనంగా జీవించలేని వారంగా ఉంటున్నాం. ଯୀଶୁଙ୍କ ପରି ଉତ୍ତମତା ସ୍ୱଭାବରେ ଆମେ ଜୀବନ କାଟି ପାରୁନାହୁଁ. యేసు ప్రభు మనకు మాదిరికరంగా తన జీవితాన్ని ఉంచాడు. ଯୀଶୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ତାଙ୍କ ଆଦର୍ଶ ଜୀବନ ରଖିଅଛନ୍ତି. దేవుడి వాక్యంలో నుండి ఒక మాట చూస్తాము. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରୁ ଗୋଟେ କଥା ଦେଖିବା ଆମେ. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం ପ୍ରଥମ ପିରିୟଡର 2వ అధ్యాయం 21వ వచనం. పర్వ 21 పద. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రథమ పితర ద్వితీయ పర్వ 21వ వచనం. 21 పద అందరం చదువుదాము. ସମସ୍ତେ ପଢିବା పేజ్ నంబర్ 324. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలతో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. తన అడుగుజాడలలో నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయినాడు తన జీవితాన్ని. కృష్ణଙ୍କ ପାଦ ଚିହ୍ନରେ ଆମେ ଦେଇ ଗମନ କରିବା ପାଇଁ ତାଙ୍କ ଆଦର୍ଶ ଆମ ନିମନ୍ତେ ରଖିଅଛନ୍ତି.
మన ప్రవర్తన జీవితము, మన యొక్క మంచి నడవడిక జీవితము, ଆମର ବ୍ୟବହାର ଆମର ଚାଲିଚଳନ ଜୀବନ మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి మాదిరికరంగా చూపిస్తారు. ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ପରିବାରରେ ଥିବା ପିଲାମାନଙ୍କୁ ଆଦର୍ଶ ସ୍ୱରୂପ ଆମେ ଦେଖାଇବା. ఈ లోకంలో చనిపోయిన తర్వాత కూడా మన మంచి నడవడికను మన పిల్లల్లో ప్రభావితం చేస్తుంది. ଆମେ ମରିଗଲା ପରେ ମଧ୍ୟ ଆମମାନଙ୍କର ଆଦର୍ଶ ଜୀବନ ଚାଲିଚଳନ ଆମ ପିଲାମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରଭାବିତ ହେବ. మన పిల్లల గురించి ఇతరులు అంటారు, రే మీ నాన్నలాగా నడవడం లేదు, ଆମ ପିଲାମାନଙ୍କୁ କେତେ ଜଣ କହିବେ ତମ ବାବା ପରି ତମେ ଚାଲୁନାହଁ, మీ అమ్మలాగా జీవించలేవడం లేదు, ତମ ମା ପରି ତମେ ଜୀବନ କାଟି ପାରୁନାହଁ, నీ ప్రవర్తన వేరుగా ఉంది ତମ ବ୍ୟବହାର ଅନ୍ୟ ପ୍ରକାର ଅଛି అని ఇతరులు మన గురించి మన పిల్లల గురించి చెప్తారు. ପ୍ରତିବାସୀ ଆମ ନିମନ୍ତେ ଏବଂ ଆମ ପିଲାମାନଙ୍କ ବିଷୟରେ କହିବେ. అయితే ప్రభువు నమ్మిన మనము మనల గురించి, ହେଲେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛୁ ଆମ ବିଷୟରେ, దేవుని బిడ్డలైన వారు, లోకస్తులైన వారు, ସନ୍ତାନ ମାନେ ହେଉ ବା ଜଗତ ଲୋକମାନେ ହେଉ, కుటుంబస్తులైన వారు ନହେଲେ ପରିବାରର ଲୋକ ହେଉ, ఏ విధంగా మనం నడుచుకుంటున్నామని చెబుతా ఉన్నారు. ଆମେ କିପରି ଚାଲିଚଳନ କରୁଅଛୁ କହୁଅଛନ୍ତି. అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. ପ୍ରେରିତ ପାଉଲ ଗୋଟେ କଥା କହିଲେ, మొదటి కొరింథీ రాసిన పత్రిక ପ୍ରଥମ కొరింథీୟ 11వ అధ్యాయము 11 ପର୍ବ మొదటి వచనం చదవండి. ଗୋଟେ ପଦ ଏକ ପଦ ପଢନ୍ତୁ. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ପ୍ରଥମ కొరింథీୟ 11 ପର୍ବ మొదటి వచనం చదవండి ఎవరైనా. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ମୁଁ ଯେପରି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁସାରେ ତୁମମାନେ ମଧ୍ୟ ସେହିପରି ଅନୁସାରୀ ହୁଅ. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువును పోలి నడుచుకున్నాడు. ପ୍ରେରିତ ପାଉଲ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁଯାୟୀ ତାଙ୍କେ ଚାଲିଚଳନ କଲେ. మన గురి, మన మాదిరి ఎవరై ఉండాలంటే ଆମର ଲକ୍ଷ୍ୟ, ଆମର ଆଦର୍ଶ ସ୍ୱରୂପ କିଏ ଅଛନ୍ତି? యేసు ప్రభువారు ఉండాలా. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ରହିଅଛନ୍ତି. మరి మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మన పెద్దలు ఉన్నారు కదా అనుకుంటే మరి వాళ్ళలో మనం మంచి చూడలేం. ଆମର ପିଲାମାନେ ଅଛନ୍ତି, ଆମର ପିତାମାତା ଅଛନ୍ତି, ପୂର୍ବପୁରୁଷ ମାନେ ଅଛନ୍ତି, ତାଙ୍କଠାରେ ଆମେ ଆଦର୍ଶ ଦେଖିପାରିବା ନାହିଁ. యేసు ప్రభువారి జీవితమే మనకు మాదిరికరంగా ఉంటుంది. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜୀବନ ହିଁ ଆମର ଆଦର୍ଶ ସ୍ୱରୂପ ଅଛି. కాబట్టి దేవుడి వాక్యంలో యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని మాదిరికరంగా ఉంచాడు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କେ ପୂର୍ବ ଦିନରେ ଆମ ନିମନ୍ତେ ଆଦର୍ଶ ସ୍ୱରୂପ ତାଙ୍କ ଜୀବନକୁ ରଖିଅଛନ୍ତି. ఆయన జన్మ ఒక మాదిరికరమై ఉన్నది. ତାଙ୍କର ଜନ୍ମ ହିଁ ଗୋଟେ ଆଦର୍ଶ ସ୍ୱରୂପ ଅଛି. కొన్ని విషయాలు మనం చూద్దాము. କେତୋଟି ବିଷୟ ଆମେ ଦେଖିବା. యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడు? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଣ ପାଇଁ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ? మొట్టమొదటి మనం చూస్తుంటే ఆయన జన్మ విలువైనది. ତାଙ୍କ ପ୍ରଥମରେ ତାଙ୍କର ଜନ୍ମ ବହୁମୂଲ୍ୟ ଅଟେ. కానీ మన పిల్లలు విలువైన వారు కదా, మన పుట్టిన పిల్లలు. ଆମକୁ ଜନ୍ମ ହେଇଥିବା ପିଲାମାନେ ମଧ୍ୟ କେତେ ଆମର ଆଲୋଚନାରେ ବହୁତ ବହୁମୂଲ୍ୟ ବ୍ୟକ୍ତିମାନେ. ఎంత విలువైన వారు? କେତେ ବହୁମୂଲ୍ୟ ମାନେ ధనం కంటే, ଧନରୁ, బంగారు కంటే, ସୁନାରୁ, మరి విలువైన ఇళ్ల కంటే, ଆଉ ବହୁମୂଲ୍ୟ ଘରରୁ ମଧ୍ୟ మరి మన పిల్లలు చాలా విలువైన వారు. ଆମ ପିଲାମାନେ ଆମ ବିଷୟରେ ବହୁତ ବହୁମୂଲ୍ୟ. మనకంటే ధనవంతులైన వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. ଆମଠାରୁ ଧନୀ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି, ମହାନ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି. వారి పిల్లల కంటే మన పిల్లలే విలువైన వారు. ତାଙ୍କ ପିଲାଠୁ ଆମ ପିଲାମାନେ ମହାନ ବ୍ୟକ୍ତିମାନେ. అంటే మనకు మన పిల్లలు చాలా విలువైన వారని మనం గుర్తించుకోవాలి. ହେଲେ ଆମ ଆଲୋଚନାରେ ଆମ ପିଲାମାନେ ମହାନ ବୋଲି ଆମେ ଜାଣିବାକୁ ପଡିବ. మానవుని జన్మ చాలా విలువైనది. ମାନବର ଜନ୍ମ ବହୁତ ବହୁମୂଲ୍ୟ ଅଟେ. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు అంటే ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜଗତକୁ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ ମାନେ అది ఎంతో విలువ కలిగింది. ତାହା କେତେ ବହୁମୂଲ୍ୟ ଅଟେ. ఏదైనా మనకు బాగలేకుంటే, లేకపోతే మనము పేదవారం అయితే, ଆମେ କଣ ଦେହ ଭଲ నଥିଲେ, ନହେଲେ ଆମେ ଗରିବ ହୋଇଥିଲେ, మన జన్మను గురించి మనం ఎంతో బాధపడతా ఉంటాం. ହେଲେ ଆମ ଜନ୍ମରେ ଆମେ କେତେ ଦୁଃଖିତ ହେବା. అరే నేను ఎందుకు జన్మించాను, నేను ఎందుకు ఇంత బీదతనంలో ఉన్నాను, ହେ ମୁଁ କଣ ପାଇଁ ଗରିବ ଅବସ୍ଥାରେ ମୁଁ ଜନ୍ମଗ୍ରହଣ କରିଅଛି, నన్ను ఎవరు కూడా లెక్క చేయడం లేదు, କିଏ ମଧ୍ୟ ଗଣ୍ୟ କରୁନାହାନ୍ତି. మనము అలాగా మనం భావించుకుంటా ఉంటాం. ଆମେ ସେଭଳି ଆମେ ଭାବନା କରୁଥିବା. ఒక భక్తుడు కూడా చూడండి ఏమంటున్నాడంటే, ଜଣେ ଭକ୍ତ ମଧ୍ୟ କଣ କହୁଅଛନ୍ତି ମାନେ యోబు గ్రంథం ଆଇବ 3వ అధ్యాయము 3 పర్ବ 2వ వచనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు. ଆଇବ 3 ପର୍ବର 1 2 3. యోబు గ్రంథం 3వ అధ్యాయము ଆଇବ 3 ପର୍ବ మొదటి 3 వచనాలు అందరం చదువుకుందాం. ପ୍ରଥମ 3 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ସମସ୍ତେ ମିଶିକି ପଢିବା. ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన దినము శపించెను,
యోగు ఇలా నేను నా తల్లి గర్భద్వారంలో అది మూయబడినందుకు నా నేత్రులకి బాలిక మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టిన ఒకరు చెప్పిన రాత్రి లేకపోవును గాక. యోగు తన జీవితాన్ని గురించి ఎంతో బాధపడుతూ ఉంటున్నాడు. తన బ్రతుకుల గురించి విసుగు చెందుతా ఉంటున్నాడు. చూడండి 10వ అధ్యాయం 10వ యోగు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోగు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ గ్రంథం చేయాలి. యోగు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. అయితే మన జీవితం చాలా విలువైనది. ఎవరి దృష్టిలో అంటే దేవుని దృష్టిలో, ఈ విలువైనటువంటి జీవితమును మనం ఎలాగ జీవిస్తా ఉంటున్నాం. యేసు ప్రభువారు ఈ భూలోకంలో మనుషులుగా జన్మించడానికి గల కారణం ఏమిటంటే మానవుడి జన్మ విలువైందని గుర్తింపు చేస్తా ఉంటున్నాడు. స్త్రీలు గాని పురుషులు గాని పిల్లలు గాని అందరూ కూడా విలువైన వారు దేవుని దృష్టికి. ఒక విలువైనటువంటి ముత్యముతో దేవుడు మనల్ని మరి గుర్తిస్తా ఉంటున్నాడు. బహుమూల్య ముక్త స్వరూపకు ప్రభు గణ్యకూరవచ్చుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం. జోనాస్ స్మర్చరు తెరుపర్బ. ఇక్కడ వినాలి, అందరు ఇక్కడ వినాలి, మాట్లాడద్దు, అందరు మాట్లాడద్దు, ఇక్కడ చూడాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము జోనాస్ స్మర్చరు తెరుపర్బ 45వ వచనం చదువుకుందాం. 13:45 తెరుపర్బలో. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు ఆ అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినది ఎంతయో అమ్మి దానిని కొనెను. 13:45 వచనం. చదవండి, అందరూ చదవండి. మరి పరలోక రాజ్యం మంచి ముత్యమును కొనగొచ్చుతున్న వర్తకుని పోలి ఉన్నది. చదవండి అందరూ. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినది అంత అమ్మి దాన్ని కొనెను. అమూల్యమైన ముత్యము, బహుమూల్య ముక్త. మరి ముత్యములకు ఎంతో విలువ ఉంటుంది. బంగారానికి విలువ ఉంటుంది, ముత్యాలకు విలువ ఉంటుంది, రత్నాలకు విలువ ఉంటుంది, బంగారు మరి మన మెడలో వేసుకునే బంగారం యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షలు ఉంటాయి, 10 లక్షలు ఉంటాయి, కోటి రూపాయలు కూడా ఉంటాయి. చాలా చిన్నది కదా ఈ బంగారము అనుకుంటే, ఇంత చిన్నదానికి అంత విలువ అనేది మనం ఆలోచించవచ్చు. భూలోకంలో అత్యధికంగా విలువైనటువంటి మరి బంగారము మనం ధరించే వారంగా ఉంటాం. అత్యధిక బహుమూల్య సునామే ధారణ కూరవచ్చు. మానవుడి జన్మ కూడా విలువైనది. మానవ జన్మ మధ్య సేపరి బహుమూల్య. ఈ విలువైనటువంటి దాన్ని మనం ఎలాగా జాగ్రత్త చేసుకుంటున్నాం. ఏ బహుమూల్య జీవనకు కిపురమే జత్న కూరవచ్చు. మనందరం బంగారం సమస్త సునా బంగారం ఎక్కడైనా అక్కడ టేబుల్ మీద, ఇంట్లో టేబుల్ మీద, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటావా? సున్నామే టేబుల్ ఎక్కడ పెడతాము? భద్రంగా బీరువాలో దాచుకుంటాం కదా. జాగ్రత్త ఎందుకు అలా దాచుకుంటాము? దాని విలువ చాలా గొప్పది, విలువైంది కాబట్టి దాన్ని భద్రం చేసుకుంటాం. మరి మన జీవితము చాలా విలువైనది కాబట్టి మన జీవితం పవిత్రముగా పరిశుద్ధముగా కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. మానవుడి జన్మే విలువైనది, మానవుడి మరి నడవడిక ఇంకా విలువైనది, మానవిక ప్రవర్తన ఇంకా విలువైనది, మానవర వ్యవహార ఔరి బహుమూల్య.
ଅଟେ। మానవుడి జీవితం ఇంకా విలువైనది. ମାନବର ଜୀବନ ଆହୁରି ବହୁମୂଲ୍ୟ ଅଟେ। మనము మన విలువను గుర్తించలేకపోతా ఉంటున్నాం. ହେଲେ ଆମମାନଙ୍କର ବହୁମୂଲ୍ୟତା ଆମେ ଜାଣିପାରୁନାହୁଁ। విలువైనటువంటి ఈ జీవితాన్ని ప్రభువు కొరకై మరి జీవించలేకపోతా ఉంటున్నాం. ବହୁମୂଲ୍ୟ ଏ ଜୀବନରେ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଜୀବନ କାଟି ପାରୁନାହୁଁ। ఆ విలువైన దేవుడు మనల్ని ఎంతో గొప్ప విలువగా చేసినప్పుడు ସେ ମୂଲ୍ୟବାନ ଈଶ୍ୱର ଆମକୁ ବହୁମୂଲ୍ୟ କରିବା ଈଶ୍ୱର మనము విలువ లేని వారుగా జీవిస్తా ఉంటున్నాం. ହେଲେ ଆମେ ମୂଲ୍ୟହୀନରେ ଆମେ ଜୀବନ ଯାପନ କରୁଅଛୁ। లోకంలో మనకంటూ ఒక విలువ ఉంది కదండి. ଜଗତରେ ଆମ ବୋଲି ଗୋଟେ ମୂଲ୍ୟତା ଅଛି। ఎవరైనా మనం అవమానపరిస్తే బాధపడతామా? ହେଲେ ଆମେ କିଏ ହେଲେ ଆମକୁ ଅପମାନ କଲେ ଆମେ మనకున్నటువంటి విలువను బట్టి మనల్ని ఎవరైనా బాధపరిస్తే, ଆମକୁ ଥିବା ମୂଲ୍ୟତା ଯୋଗୁ କିଏ ହେଲେ ଆମକୁ ଅପମାନ କଲେ, మనల్ని అవమానపరిస్తే ଆମକୁ ଅପମାନ କଲେ మనం ఎంతో బాధపడతాం. ଆମେ କେତେ ଦୁଃଖିତ ହେବା। నన్ను అవమానపరుస్తున్నామని గుర్తిస్తాం. ମତେ ଅପମାନ କରୁଅଛନ୍ତି ବୋଲି ଆମେ ଜାଣିବା। మరి మన జీవితము విలువైన ఇలాగా కాపాడుకోలేకపోతున్నాం. ହେଲେ ଆମ ଜୀବନ ବହୁମୂଲ୍ୟ ଅଟେ, କିନ୍ତୁ ସେ ଜୀବନକୁ ଆମେ ରକ୍ଷା କରିପାରୁନାହୁଁ। ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜଗତରେ ତାଙ୍କ ଜୀବନକୁ ପବିତ୍ର ଭାବରେ ରକ୍ଷା କରି ଆସିଲେ। విలువైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ଆମେ ବହୁମୂଲ୍ୟ ଜୀବନକୁ ଜାଗ୍ରତରେ ଯତ୍ନ କରିବାକୁ ପଡିବ। విలువైంది కొనడమే కాదు కానీ దాన్ని మనం ఏం చేయాలి? భద్రపరుచుకోవాలా. ମୂଲ୍ୟ ଦେଇ କିଣିବାର ନାହିଁ, ତାହା ଯତ୍ନ କରି ମଧ୍ୟ କରିବାକୁ ପଡିବ। విలువైన బంగారు కొంటాము, అక్కడ ఇక్కడ తగ్గిస్తామా? ବହୁమୂଲ୍ୟ ସୁନା କିଣିବା ଏଇడే ସିଡେ ଲଗେଇଦବା କି? కదా, గిల్టీ నగలు అంటారు. అంటే నకిలీ నగలు ఉంటాయి. ମାନେ ସେ అవి మనం ఏం చేస్తాం? భద్రంగా బీరువాలో రాసి పెడతామా? ସେ ନକଲି ସୁନା ଆମେ ବିରୋଧରେ ରଖିବ କି? చెప్పండి, దాచి పెడతామా? అదే నిజమైన బంగారం అయితే ହେଲେ ମୂଲ୍ୟ ଥିବା ସୁନା ମାନେ దాని విలువ 1 లక్ష 2 లక్షలు మనం కొనింటాం. ଆମେ କିଣିଥିବୁ 1,00,000-2,00,000 అది అంతే ఉండొచ్చు. బంగారం యొక్క నగ అంతే ఉండొచ్చు కానీ ସୁନାର ଅଳ୍ପ ହିଁ ରହିବ। ఆ యొక్క నగను మనం ఏం చేస్తామో బహు జాగ్రత్తగా మనము దాచిపెడతాం. ହେଲେ ସେ ସୁନା ଆମେ ବହୁତ ଜାଗ୍ରତରେ ଆମେ ରଖିବା। మరి మన జీవితం ఎంత జాగ్రత్తగా మనము జీవించాలి? ତାହେଲେ ଆମ ଜୀବନକୁ କିପରି ଆମେ କେତେ ଜାଗ୍ରତରେ ଜୀବନ ଯାପନ କରିବାକୁ ପଡିବ? ఎంత జాగ్రత్తగా మనము పవిత్రంగా నివసించాలి? ଆମେ କେତେ ଜାଗ୍ରତରେ ଆମେ ଜୀବନକୁ పవిత్ରରେ దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఉంటున్నాడు. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଜଣେ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି। ఆ వ్యక్తి తన జీవితాన్ని మరి విలువైనదిగా చేసుకోలేకపోయిన, విలువైనదిగా ఉన్నప్పటికీ ହେଲେ ତାଙ୍କ ବ୍ୟକ୍ତି ତାଙ୍କ ଜୀବନ କେତେ ବହୁମୂଲ୍ୟ ଥିଲେ ମଧ୍ୟ విలువైన వ్యక్తిగా జీవించలేకపోయినాడు. ବହୁମୂଲ୍ୟ ବ୍ୟକ୍ତି ରୂପେ ଜୀବନ ଯାପନ କଲେ ନାହିଁ। ఆ వ్యక్తి సంసోను. ସେ ବ୍ୟକ୍ତି ସାମସନ। ప్రభువైన యేసు తండ్రైన దేవుడు ପିତା ଈଶ୍ୱର మరి సంసోను పుట్టకమునిపై తన తల్లిదండ్రులకి చెప్తూ వచ్చాడు. ସାମସନ ଜନ୍ମଗ୍ରହଣ କରିବା ପୂର୍ବରୁ ତାଙ୍କ ପିତାମାତାଙ୍କୁ କହିଥିଲେ, నేను మీకు కుమారుని ఇస్తాను. ମୁଁ ତୁମମାନଙ୍କୁ ପୁତ୍ର ଦେବି। ఆ వ్యక్తి ఫిలిస్తీన్ దేశం నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ସେଇ ବ୍ୟକ୍ତି ତମ ପଲିଷ୍ୟ ଦେଶରୁ ତମକୁ ଉଦ୍ଧାର କରିବେ। ఆ వ్యక్తి ద్రాక్షారసం తాగుకోకుండా, మద్యం తాగుకోకుండా, ସେ ବ୍ୟକ୍ତି ମଦ୍ୟପାନ ବା ଦ୍ରାକ୍ଷାରସ ନ ପାନ କରି తన జీవితంలో నాజీని చేయమంటే పవిత్రుడుగా ఉండాలని శ్రమిస్తూ వచ్చాడు. ନାଜରିତ କରାଯିବ ବା ପବିତ୍ର ରହିବା ବୋଲି କହିଲେ। అయితే సంసోను తన ఇష్ట ప్రకారంగా జీవించాడు. ହେଲେ ସାମସନ ଜନ୍ମଗ୍ରହଣ ହେଲା ପରେ ତାଙ୍କ ମନ ଇଚ୍ଛା ଜୀବନ କାଟିଲେ। తన జీవితం విలువైందని దేవుడు సెలవిచ్చినప్పటికీ ఇష్టానుసారంగా జీవించాడు. ପିତା ଈଶ୍ୱର ତାଙ୍କ ଜୀବନ ବହୁମୂଲ୍ୟ ଅଟେ ବୋଲି କହିଲେ ମଧ୍ୟ ସେ ସାମସନ ମନ ଇଚ୍ଛା ତାଙ୍କ ଜୀବନ କାଟିଲେ। అపవిత్రుడుగా జీవిస్తూ వచ్చాడు. ଅପବିତ୍ର ହୋଇ ଜୀବନ କାଟିଲେ। పాపములో జీవిస్తూ వచ్చాడు. ପାପରେ ଜୀବନ କାଟିଲେ। తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. ତାଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ ଜୀବନ କାଟିଲେ। చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ଦେଖନ୍ତୁ ବିଚାରକର୍ତ୍ତା 14వ అధ్యాయము 16 పర్ବ మొదటి 3 వచనాలను చదువుతా వినండి. 1 2 3 ପଢିବି ଶୁଣନ୍ତୁ। న్యాయాధిపతుల గ్రంథం 14వ మొదటి 3 వచనం. ବିଚାରକର୍ତ୍ତା 14 ପର୍ବର 1 2 సంసోను తిమ్నాగులోకి వెళ్ళి తిమ్నాగులో ఫిలిష్తీయుల కుమార్తెలను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాగులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకరిని చూచి, మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని తన తల్లిదండ్రులు అనగా, వారిని స్వజనుల కుమార్తెల్లో గాని నీ జనులలో గాని స్త్రీలు ఎదురబడి సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొని వెళ్తున్నావా అని అడిగి, అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను.
ప్రియమైన వారలారా, సంసోను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి. ପ୍ରିୟମାନେ ସମସନ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ତାଙ୍କେ ବର୍ଣ୍ଣିତ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି। తాను పుట్టక మునిపే తన జీవితం పవిత్రంగా ఉండాలని దేవుని చేత బోధింపబడిన వాడు। ତାଙ୍କେ ଜନ୍ମ ହେବା ପୂର୍ବରୁ ହିଁ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ତାଙ୍କେ ପବିତ୍ର ରହିବା ପାଇଁ ଶିକ୍ଷା ପାଇଅଛନ୍ତି। పాపంలో నడుచుకోకుండా, ପାପରେ ନ ଚାଲି, అన్ని జనుల మార్గంలో నడవకోకుండా, ବିଜାତିମାନଙ୍କ ରାସ୍ତାରେ ନ ଚାଲି, అన్ని జనుల యొక్క మార్గంలో నిలవకోకుండా, ବିଜାତିମାନଙ୍କର ରାସ୍ତାରେ ତାଙ୍କେ ନ ରହିବା ପାଇଁ తాను నడవవలసిన వాడు ଏପରି ଚାଲିବା ବ୍ୟକ୍ତି పాపలతో సహవాసం చేసిన వాడుగా చూస్తుంటున్నాం। ପାପମାନଙ୍କ ସହିତ ପାପ କଲେ ఆ పాపములతో ఉన్న వారిని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాడు। ସେ ପାପରେ ଥିବା ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ ବିବାହ ଦେବା ପାଇଁ ତାଙ୍କେ ଚାହୁଁଛନ୍ତି। పవిత్రంగా ఉండవలసిన వాడు అపవిత్రమైన జీవితం కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు। ପବିତ୍ର ରହିବା ବ୍ୟକ୍ତି ଅପବିତ୍ର ଭାବରେ ରହିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। దేవుడు తనను ఎందుకు మరి సృజించాడు? ଈଶ୍ୱର ତାଙ୍କୁ କଣ ପାଇଁ ସୃଷ୍ଟି କଲେ? తనకు విలువైన జన్మ ఎందుకు ఇచ్చాడు? ତାଙ୍କୁ କଣ ପାଇଁ ବହୁమୂଲ୍ୟ ଜୀବନ ଦେଲେ? తను బలవంతుడుగా ఎందుకు చేశాడు? ତାଙ୍କୁ କଣ ପାଇଁ ବଳବାନ କଲେ? తన ఇష్ట ప్రకారంగా జీవించడానికి కాదు, ତାଙ୍କ ଇଚ୍ଛାନୁସାରେ ଜୀବନ କାଟିବା ପାଇଁ ନାହିଁ। మన జీవితం ఇష్ట ప్రకారంగా జీవిస్తా ఉంటాం। ଆମ ଜୀବନକୁ ମାନେ ଆମ ଇଚ୍ଛାନୁସାରେ ଜୀବନ କାଟିବା, మన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉంటాం। ଇଚ୍ଛାନୁସାରେ ବ୍ୟବହାର କରୁଥିବା। కాబట్టి దేవుడు మనతో మాట్లాడే విషయం ఏమిటంటే, ତେଣୁକରି ପ୍ରଭୁ କଥା ହେଉଥିବା କଥା କଣ? నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావా? ତମ ఇచ్ఛానుసాରେ ଜୀବନ କାଟୁଅଛ? నీ ఇష్టానుసారంగా బ్రతుకుంటున్నావా? ତମ ఇచ్ఛానుସାରେ ଜୀବନ କାଟୁଅଛ? నీ జన్మ పవిత్రమైనది, ତମ ଜନ୍ମ ପବିତ୍ର ଅଟେ, మన జన్మ పరిశుద్ధమైనది। ଆମର ଜୀବନ ପବିତ୍ର ଅଟେ। దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించింది కారణము, ప్రభు ଆମମାନଙ୍କ ଏ ଜଗତରେ ସୃଷ୍ଟି କରିବା କାରଣ దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించడానికి, ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛାନୁସାରେ ଆମେ ଜୀବନ କାଟିବା ପାଇଁ, పవిత్రంగా జీవించడానికి। ପବିତ୍ରରେ ଜୀବନ କାଟିବା ପାଇଁ। కాబట్టి మన జీవితము పవిత్రంగా చేసుకోవాలి। ତେଣୁକରି ଆମ ଜୀବନକୁ ପବିତ୍ର କରିବାକୁ ପଡିବ। మనము జన్మనే పవిత్రమైన జన్మ, విలువైన జన్మ। ଆମ ଜୀବନ ହିଁ ପବିତ୍ର ଏବଂ ବହୁମୂଲ୍ୟ ଅଟେ। యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిశుద్ధుడుగా పవిత్రుడుగా జన్మించి ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଏ ଜଗତରେ ପବିତ୍ର ଭାବରେ ଜନ୍ମଗ୍ରହଣ କରି తాను చనిపోయేంత వరకు కూడా ତାଙ୍କ ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ పరిశుద్ధుడుగా జన్మించాడు, ପବିତ୍ରରେ ହିଁ ଜୀବନ କାଟିଲେ, పరిశుద్ధుడుగా జీవిస్తూ వచ్చాడు। ପବିତ୍ରରେ ଜୀବନ କାଟି ଆସିଲେ। మాటలోను, ప్రవర్తనలోను, చూపులోను, କଥାରେ ବ୍ୟବହାରରେ అన్నిటిలోనూ కూడా ఆయన పవిత్రమైన వాడుగా జీవిస్తూ వచ్చాడు। ତାଙ୍କ ଦେଖିବାର ମଧ୍ୟ ସବୁରେ ମଧ୍ୟ ପବିତ୍ରରେ ରହିଲେ। కొద్దిసేపెట్టా ఇప్పుడు ఏం కాదు, అదే గట్టిగా చెప్తే మేము కూడా వింటాం, ఏం కాదు। అంటే మాట్లాడతారు మనకు చూస్తారు। కాబట్టి మన జీవితము పరిశుద్ధమైనదిగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు। ଆମ ଜୀବନ ପବିତ୍ରରେ ଜୀବନ କାଟିବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି। ఈ లోకంలో ఒక వ్యక్తిగా, మనుషుడిగా యేసుక్రీస్తు వారు ఎందుకు జీవించాడు అంటే, ଏ ଜଗତରେ ବ୍ୟକ୍ତି ପରି ମନୁଷ୍ୟ ପରି କଣ ପାଇଁ ଜୀବନ କାଟିଲେ ମାନେ, ఆయన ఎందుకు జన్మించాడంటే, ସେ ଯୀଶୁ ପ୍ରଭୁ କଣ ପାଇଁ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ ମାନେ, మానవ జన్మ విలువైనదిగా చూపించడానికి, ମାନବର ଜନ୍ମ ବହୁମୂଲ୍ୟ ବୋଲି ଦେଖାଇବା ପାଇଁ, విలువైన వారుగా జీవించడానికి ବହୁମୂଲ୍ୟ ରୂପେ ଜୀବନ କାଟିବା ପାଇଁ ఆ యేసుక్రీస్తు వారు జన్మించి ఉంటున్నాడు। ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ ଜନ୍ମଗ୍ରହଣ ప్రభువును କଲେ। అంగీకరించిన మనం అందరం కూడా ତାହାଙ୍କୁ ଗ୍ରହଣ କରିଥିବା ସମସ୍ତେ ମଧ୍ୟ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఎలాగైతే విలువైందో, ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ କିପରି ବହୁମୂଲ୍ୟ ଅଟେ, మన జన్మ కూడా విలువైందని గుర్తించి ଆମମାନଙ୍କ ଜୀବନ ମଧ୍ୟ ଆମମାନଙ୍କ ଜନ୍ମ ମଧ୍ୟ ବହୁମୂଲ୍ୟ ବୋଲି ଜାଣି యేసుక్రీస్తు వారు ఎలాగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాడో, ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କିପରି ପବିତ୍ର ଭାବରେ ଜୀବନ କାଟିଲେ, మనం కూడా ఆయన మార్గంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి। ଆମେ ମଧ୍ୟ ସେପରି ପବିତ୍ର ଭାବରେ ଆମ ଜୀବନ అప్పుడే କାଟିବା। మన జన్మకు ఒక సార్థకం అనేది ఉంటుంది। ତେବେ ହିଁ ଆମ ଜୀବନକୁ ଜନ୍ମକୁ ଗୋଟେ ସାର୍ଥକ ପାଇବ। అప్పుడే మన జన్మ విలువైందని మనం గుర్తిస్తాం। ତେବେ ହିଁ ଆମ ଜୀବନ ଆମର ଜନ୍ମ పవిత్ర ବୋଲି ଆମେ ଜାଣିବା। ఇతరులు కూడా మనల్ని మన ద్వారా దేవుడిని స్తుతిస్తారు। ଆମ ଦ୍ୱାରା ପ୍ରତିବାସୀ ମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବେ। కాబట్టి మన జన్మ చాలా విలువైందని గుర్తించుకోవాలి। ଆମର ଜନ୍ମ ବହୁମୂଲ୍ୟ ବୋଲି ଆମେ ଜାଣିବାକୁ ପଡିବ। మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? ପ୍ରଥମରେ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଣ ପାଇଁ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ? మానవుని జన్మ విలువైందని గుర్తు చేయడానికి ఆయన
జన్మించాడు. ମାନବର ଜନ୍ମ ବହୁମୂଲ୍ୟ ବୋଲି ଦେଖିବା ଜଣାଇବା ପାଇଁ ସେ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ। విలువైన జన్మ ఎలాగా ఉండాలని ఆయన చూపించాడంటే ବହୁମୂଲ୍ୟ ଜନ୍ମ କିପରି ରହିବା ପାଇଁ ଏପରି ଦେଖାଗଲେ పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన జీవించి ପବିତ୍ର ଭାବରେ ତାଙ୍କ ଜୀବନ କାଟି మానవుడు విలువైన వాడు విలువగా ఉండాలని గుర్తింపు చేస్తూ వచ్చాడు. ମାନବ ବହୁମୂଲ୍ୟ ତେଣୁକରି ବହୁମୂଲ୍ୟ ଭାବରେ ରହିବାକୁ ପଡିବ ବୋଲି ଜଣାଏ। మనమందరం కూడా దేవుని పిల్లలమే, ଆମେ ମଧ୍ୟ ସଦାପ୍ରଭୁ ସନ୍ତାନ ମାନେ మనమందరం కూడా దేవుని పిల్లలు కాబట్టి ଆମେ ସଦାପ୍ରଭୁ ସନ୍ତାନ ବୋଲି విలువైన వారంగా ఉండాలి. ତେଣୁକରି ଆମେ ବହୁମୂଲ୍ୟ ରୂପେ ରହିବାକୁ ପଡିବ। విలువైన వారంగా ଆମେ ବହୁମୂଲ୍ୟ ରୂପେ జీవించాలి. ଆମେ ଜୀବନ କାଟିବା। రెండవదిగా ଦ୍ୱିତୀୟଟି యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించడానికి గల కారణం, ଯୀଶୁ ପ୍ରଭୁ ଏ ଜଗତରେ ଜୀବନ କାଟିବାର କାରଣ మొదటిగా మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 3:17 ପ୍ରଥମରେ ମାଥିବ 3 ପର୍ବର ఈయన నా ప్రియ కుమారుడు, 3 ପଦ ପଢିଲେ ଇଏ ମୋର ପ୍ରିୟ ପୁତ୍ର, ఈయన నా ప్రియ కుమారుడు, ତାଙ୍କେ ମୋର ପ୍ରିୟ పుତ୍ର, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ତାହାଙ୍କରେ ମୁଁ ଆନନ୍ଦ କରୁଅଛି, ఈయన మాట వినండి. ତାହାଙ୍କର କଥା ଶୁଣ। ఈ లోకంలో యేసుక్రీస్తు వారు జన్మించి ଯୀଶୁ ପ୍ରଭୁ ଏ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ କରି 30 సంవత్సరాలు బ్రతుకుతూ 30 ବର୍ଷ యవన జీవితంలో ଯୁବା ବୟସରେ జీవిస్తున్నప్పుడు ଜୀବନ କାଟିବା ସମୟରେ తండ్రైన దేవుడు తన గురించి చెప్పిన మాట ఏంటంటే ପିତା ଈଶ୍ୱର ତାଙ୍କ ବିଷୟରେ କହିବା କଥା କଣ? ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ତାହାଠାରେ ମୁଁ ଆନନ୍ଦ କରୁଅଛି, ఈయన మాట వినండి. ତାହାଙ୍କ କଥା ଶୁଣ। కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించింది తండ్రి కుమారుడుగా. ଯୀଶୁ ପ୍ରଭୁ ମନୁଷ୍ୟ ରୂପେ ଜନ୍ମଗ୍ରହଣ କରିବା କାରଣ దేవుని సంతోషపరచడానికి, ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ କରିବା ନିମନ୍ତେ। మన పిల్లలు మనకు జన్మించారు, పిల్లలు ఉంటారు, ଆମମାନଙ୍କୁ ସନ୍ତାନ ଥିବେ, ପିଲାମାନେ ଥିବେ, వారు పెరిగి పెద్ద అయిన తర్వాత ତାଙ୍କେ ବଡ ହେଲା ପରେ వారి ద్వారా మన కుటుంబానికి తలవంపులు వచ్చినాయనుకోండి, ତାହାଙ୍କ ଦ୍ୱାରା ଆମ ପରିବାରକୁ మనకు అవమానం వస్తే ଅପମାନ ଆସିଲେ మనం ఏం చెప్తాం చెప్పండి? କଣ କହିବା ଆମେ? నాకు ఎంతో తలవంపులు తెస్తున్నావు కదా, ତମ କେତେ నీ ద్వారా నాకు సంతోషము ତମ ଦ୍ୱାରା ମତେ ଆନନ୍ଦ లేనే లేదని చెప్తాం. କେବେ ହେଲେ ମୋତେ ନାହିଁ ବୋଲି କହିବା। మరి మనము జన్మించి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ ఆయన କରି జన్మ ద్వారా తండ్రిని దేవుడు సంతోషించాడు. ତାଙ୍କ ଜନ୍ମ ଦ୍ୱାରା ପିତା ଈଶ୍ୱର ଆନନ୍ଦ କଲେ। ఆయన తండ్రిన దేవుడు సంతోషించేటట్లుగా యేసుక్రీస్తు వారు జీవించాడు. ପିତା ଈଶ୍ୱର ଯେପରି ଆନନ୍ଦ କରନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେପରି ଜୀବନ ଯାପନ మన କରି జన్మ కూడా ఏమై ఉన్నదంటే ଆମର ଜନ୍ମ ମଧ୍ୟ మనల్ని సృజించిన ఆ దేవుడు ଆମକୁ సృష్టి କରିଥିବା ସେ ଈଶ୍ୱର మరి సంతోషించేటట్లుగా మనం ఉండాలి. ଯେପରି ତାଙ୍କ ଆନନ୍ଦ କରିବେ ଆମେ ଯେପରି ରହିବା। చూడండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం ହିତୋପଦେଶ 10 ପର୍ବ ଦେଖିଲେ మొదటి వచనం చదవండి ఎవరైనా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం ହିତୋପଦେଶ 10 ପର୍ବ 1 ପଦ ପଢନ୍ତୁ। సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతా వినండి. ହିତୋପଦେଶ 10 జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరిచేవాడుగా ఉంటాడు. జ్ఞానమైన పుత్ర పితాଙ୍କର ଆନନ୍ଦ ଜନ୍ମାଇବେ। కాబట్టి ప్రియమైన వారులారా, ସେଥିରେ ପ୍ରିୟମାନେ మన జీవితము ଆମ ଜୀବନ దేవుని సంతోషపరుస్తా ఉన్నామా? ପିତାଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ କରୁଅଛୁ କି మనుషులను సంతోషపరుస్తున్నామా? ନା ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଆନନ୍ଦ ଦେଉଅଛୁ? మనుషులు సంతోషపరిచే వారంగా జీవిస్తా ఉంటున్నామా? ନା ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଆନନ୍ଦ କରିବା ରୂପେ ଆମେ ଜୀବନ କାଟୁଅଛୁ? దేవునికి ఇష్టకరమైన వారమై దేవుని సంతోషపరిచే వారంగా ఉన్నామా? ଈଶ୍ୱରଙ୍କୁ ଇଚ୍ଛୁକ ବ୍ୟକ୍ତି ହୋଇ ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ ଦେବା ରୂପେ ଆମେ ଜୀବନ దేవుని କାଟୁଅଛୁ? వాక్యంలో పౌలు చెప్తా ఉన్నాడు, ବାକ୍ୟରେ నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ମୁଁ ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବାକୁ ଚାହିଁଲେ దేవుని దాసుడును కాకయేపోదును. ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ହୋଇନଥାନ୍ତି। చూడండి గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం ଦେଖନ୍ତୁ ଗାଲାତୀୟ 1 ପର୍ବ 10వ వచనము. 10 పଦ। గలతీ రాసిన పత్రిక ଗାଲାତୀୟ 1వ అధ్యాయము 1 ପର୍ବ 10వ వచనము 10 ପଦ చదవండి. గలతీ 1:10 ପଢନ୍ତୁ। ଗାଲାତୀୟ 1:10 ମୁଁ କି ଏବେ ମନୁଷ୍ୟମାନଙ୍କର କିମ୍ବା ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରିୟ ପାତ୍ର ହେବାକୁ ଯତ୍ନ କରୁଅଛି ଅବା ମନୁଷ୍ୟମାନଙ୍କୁ କି ସନ୍ତୁଷ୍ଟ କରିବାକୁ ଚେଷ୍ଟା କରୁଅଛି। ଯଦି ମୁଁ ଏବେ ସୁଦ୍ଧା ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରୁଥାନ୍ତି ତେବେ ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଦାସ ହୁଅନ୍ତି ନାହିଁ। నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే
ମଣିଷ ମାନଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିଥିଲେ దేవుని దాసుడు కాకయే పోవుదును. ମୁଁ କୃଷ୍ଣଙ୍କ ଦାସ ହୁଅନ୍ତି ନାହିଁ। ఈ దినాల్లో దేవుడు సంతోష పెట్టేవారు లేరు. ଆଜି ଦିନରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ ଦେବା ବ୍ୟକ୍ତିମାନେ మన ନାହାନ୍ତି। జీవితం ద్వారా దేవుడు దుఃఖ పెట్టే వారంగా ఉంటున్నాం. ଆମ ଜୀବନ ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଦୁଃଖ ଦେଲା ରୂପେ మన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ଆମ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଜୀବନ କାଟି లోకపు వారి యొక్క ఇష్ట ప్రకారంగా జీవిస్తా ఉంటున్నాం. ଜଗତ ବ୍ୟକ୍ତି ରୂପେ ଆମେ ଜୀବନ ଯାପନ କରୁଅଛୁ। మనసును సంతోష పెట్టడానికి కొరకాయి ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଆନନ୍ଦ ଦେବା ନିମନ୍ତେ మన జీవితం ద్వారా దేవుడు దుఃఖ పెడతా ఉంటున్నాం. ଆମ ଜୀବନ ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଦୁଃଖ ଦେଉଅଛୁ। ప్రియమైన వారు ఒకసారి గుర్తించండి. ପ୍ରିୟମାନେ ଗୋଟେ ମନେ କରନ୍ତୁ, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ଥରେ ଆମେ ମନେ ପକାଇଲେ దేవుడు మనతో మాట్లాడుతా ఉంటున్నాడు. ଈଶ୍ୱର ଆମ ସହିତ କଥା କହୁଅଛନ୍ତି। నీవు దేవుడిని సంతోష పెడుతున్నావా, మనుషులు సంతోష పెడుతుంటున్నావా? ତମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ କରୁଅଛ ନା ମଣିଷମାନଙ୍କୁ ଆନନ୍ଦ କରୁଅଛ? దేవుడి ప్రకారంగా జీవిస్తున్నావా, మనుషుల ప్రకారం జీవిస్తున్నావా? ଈଶ୍ୱରଙ୍କ ଅନୁସାରେ ଜୀବନ କାଟୁଅଛ ନା ମଣିଷଙ୍କ ଅନୁସାରେ ଜୀବନ କାଟୁଅଛ? దేవుని ఆనందపరుస్తున్నావా, మనుషులు ఆనందపరుస్తుంటున్నావా? ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ ଦେଉଅଛ ନା ମଣିଷମାନଙ୍କୁ ଆନନ୍ଦ ଦେଉଅଛ? మనుషులు ఆనందపరిచేవాడు దేవుడిని సంతోషపరచలేడు. ଯେଉଁମାନେ ମନୁଷ୍ୟକୁ ଆନନ୍ଦ କରନ୍ତି ଯେ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ ଦିଅନ୍ତି ନାହିଁ। మనుషుల్ని సంతోష పెట్టేవాడు దేవుడిని ఆనందపరచలేడు. ଯେ ମନୁଷ୍ୟକୁ ସନ୍ତୁଷ୍ଟି ଦିଅନ୍ତି ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ କରିପାରନ୍ତି ନାହିଁ। బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ବାଇବେଲ ଗ୍ରନ୍ଥରେ ଜଣେ ଅଛନ୍ତି, మనుషుల యొక్క ఇష్ట ప్రకారంగా నడుచుకోవడానికి కొరకై, ମନୁଷ୍ୟଙ୍କ ଇଚ୍ଛାରେ ତାଙ୍କେ ଚାଲିବା ପାଇଁ, మనుషులు సంతోష పెట్టడానికి కొరకై, ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଆନନ୍ଦ ଦେବା ପାଇଁ, మనుషుల్ని ఆనందపరచడానికి కొరకై ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବା ପାଇଁ దేవుని మాటను తృణీకరించిన వాడైనాడు. ଈଶ୍ୱରଙ୍କ କଥାକୁ ଘୃଣା କରି ରୂପେ ଅଛନ୍ତି। ఆ వ్యక్తి ఎవరంటే సౌలు రాజు. ସେ ବ୍ୟକ୍ତି କିଏ ହେଲେ ସାଉଲ ରାଜା। సౌలుకు దేవుడు సెలవిస్తూ వచ్చాడు, ସାଉଲ ରାଜାଙ୍କୁ ଈଶ୍ୱର କହିଲେ నీవు అమాలేకులందరూ కూడా చంపివేయాలని సెలవిస్తూ వచ్చాడు. ତମେ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ବଧ କରିବାକୁ କହିଲେ, యుద్ధంలో వారందరినీ కూడా నాశనం చేయాలని సెలవిస్తూ వచ్చాడు. ଯୁଦ୍ଧରେ ସେ ସମସ୍ତଙ୍କୁ ବିନଷ୍ଟ କରି ରୂପେ କହିଲେ। అయితే సౌలు దేవుని మాట వినలేకపోయాడు. ସେ ସାଉଲ ଈଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣିପାରିଲେ ନାହିଁ। మనుషులను సంతోషపరచడానికి కొరకై, ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ସନ୍ତୋଷ କରିବା ପାଇଁ, మనుషులను ఆనందపరచడానికి కొరకై, ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଆନନ୍ଦ ଦେବା ପାଇଁ, మనుషుల మాట విని ମନୁଷ୍ୟମାନଙ୍କ କଥା ଶୁଣି దేవుని యొక్క మాటను తృణీకరించిన వాడుగా ఉంటున్నాడు. ଈଶ୍ୱରଙ୍କ କଥାକୁ ତୁଚ୍ଛ କଲେ। దేవుడు సంతోషపరచడం అంటే అర్థం ఏంటంటే, ଈଶ୍ୱରଙ୍କୁ ଆନନ୍ଦ ଦେବା ଅର୍ଥ କଣ? దేవుని మాట వినడము. ଈଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣିବାର ହିଁ। దేవుని దుఃఖ పెట్టడం అంటే అర్థం ఏంటంటే, ଈଶ୍ୱରଙ୍କ ଦୁଃଖ ଦେବା କାରଣ దేవుని మాట వినకపోవడము. ଈଶ୍ୱରଙ୍କ କଥା ନ ଶୁଣିବାର। లేకపోతే మనుషులను సంతోష పెట్టడం అర్థం ఏమిటంటే, ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଆନନ୍ଦ ଦେବାର ଅର୍ଥ କଣ? దేవుని మాట వినకపోవడము. କେବଳ ଈଶ୍ୱରଙ୍କ କଥା ନ ଶୁଣିବା। కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ସେଥିମଧ୍ୟ ପ୍ରିୟମାନେ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ପ୍ରଭୁ ସହିତ କଥା କହୁଅଛନ୍ତି। నీవు మనుషులను సంతోష పెడుతున్నావా, ତମେ ମନୁଷ୍ୟକୁ ସନ୍ତୁଷ୍ଟ କରୁଅଛ କି? మనుషులకు ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నావా, ମନୁଷ୍ୟମାନଙ୍କ ఇଚ୍ଛାରେ ତମେ ଚାଲୁଅଛ କି? మనుషులను ప్రేమించి వారి ప్రకారంగా జీవిస్తా ఉన్నావా? ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ତମେ ପ୍ରେମ କରି ତା ଅନୁସାରେ ତମେ అయితే ଚାଲୁଅଛ। ఎప్పటికీ నువ్వు దేవుని సంతోషపరచలేవు. ତାହେଲେ ତ କେବେ ହେଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିପାରିବ ନାହିଁ। ఎందుకంటే దేవునికి దేవుని యొక్క ఆలోచనలకు మానవునికి ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంది. କାରଣ ମନୁଷ୍ୟମାନଙ୍କ ମନ୍ତ୍ରଣା ଏବଂ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ତ୍ରଣାର ବହୁତ ଭେଦ ଅଛି। దేవుని మాటలకి మనుషుల మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ଈଶ୍ୱରଙ୍କ କଥାକୁ ଏବଂ ମନୁଷ୍ୟମାନଙ୍କ କଥାକୁ ବହୁତ ଭେଦ ଅଛି। దేవుని యొక్క మాటలు జీవం కలిగినవి, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ మనుషుల యొక్క మాటలు జీవం లేనివి. ମନୁଷ୍ୟମାନଙ୍କ କଥା ନିର୍ଜୀବ ଅଟେ। అయితే దేవుని యొక్క మాటలను మనము గుర్తించలేకపోతా ఉంటున్నాం. ହେଲେ ସେହିଭଳି ଆମେ ଈଶ୍ୱରଙ୍କ କଥାକୁ ବାକ୍ୟକୁ ଆମେ ଜାଣିପାରୁନାହୁଁ। ఈ ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు దేవుని మాటను తృణీకరించిన వాడై, ଇସ୍ରାଏଲଙ୍କ ରାଜା ସାଉଲ ଈଶ୍ୱରଙ୍କ କଥାକୁ ଘୃଣା କରି ତୁଚ୍ଛ କରି కాబట్టి దేవుడు ఆయన మరి తన మాటలను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ସେଭଳି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଆମକୁ ଦତ୍ତ କରିଅଛନ୍ତି। కాబట్టి దేవుని మనం ఏం చేయాలి? సంతోష పెట్టాలంటే ତେଣୁକରି ଈଶ୍ୱର ଆମେ ଆନନ୍ଦ କରିବାକୁ ହେଲେ మానవుల మాట కంటే దేవుని మాటకు ఎక్కువ విలువ మనము ମନୁଷ୍ୟର କଥାକୁ ଈଶ୍ୱରଙ୍କ କଥାକୁ ଆମେ ఇవ్వాలి. ମୂଲ୍ୟ ଦେବାକୁ ఇవ్వాలి. ପଡିବ। కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేసాము? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు చెప్పండి. ପ୍ରଥମରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ ପାଇଁ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ କୁହନ୍ତୁ। చూడండి, ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎందుకు మరి జన్మించాడు? ఆయన ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଥମରେ କଣ ପାଇଁ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ చెప్పాలి. କୁହନ୍ତୁ। బ్రదర్స్ చెప్పండి, ఎందుకు జన్మించాడు ఆయన? ଭାଇମାନେ କୁହନ୍ତୁ କଣ ପାଇଁ ତାଙ୍କେ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ? ఎందుకు ఆయన మరి మనలాగా జన్మించాడు? କଣ ପାଇଁ ଆମ ପରେ ତାଙ୍କେ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ?
ఎంత వస్తుంది చెప్పా బిర్యానీ చేసి చెప్పండి ఎందుకోసము ఆయన జన్మించాడు? తండ్రి మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చారు? మన జన్మ విలువైందని గుర్తింపు చేయడానికి ఆయన జన్మించాడు. జన్మ బహుమూల్య ఇక్కడ వినాలి. మన జన్మ విలువైందని మనకు గుర్తింపు చేయడానికి ఆయన జన్మ బహుమూల్య మరి మన విలువైన జన్మ విలువైన వారంగా జీవిస్తున్నావా? బహుమూల్య జన్మ బహుమూల్య జీవన కట్టవచ్చు, విలువైన వారంగా ఉంటున్నావా? బహుమూల్య వ్యక్తి రూపే రహవచ్చు, విలువైన వారంగా ప్రవర్తిస్తున్నావా? బహుమూల్య వ్యక్తి రూపే వ్యవహార కరవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? గుర్తుగా జన్మించాడు ఆయన? ఎందుకు జన్మించాడు ఆయన? ఆయన జన్మ మనకేం గుర్తు చేస్తా ఉంది? సిసిమిసు కాదు, మైండ్ మనిషి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. మీరు ఇక్కడ ఎక్కడ లేరు. బిర్యానీ చేశాడనే అందుకే నిరవన్నా. ఎందుకు యేసుక్రీస్తు వారు జన్మించాడు? బాగా కరెక్ట్ వినండి. ఎందుకు జన్మించాడంటే మనము విలువైన మన జన్మ విలువైందని గుర్తు చేయడానికి జన్మించాడు. ఎందుకు జన్మించాడు ఆయన? పరలోకంలో దేవుడు భూలోకంలో జన్మించడానికి గల కారణం ఏంటి? మన జన్మ విలువైందని గుర్తింపు చేయడానికి వచ్చాడు. మరి ఆయన జన్మించి విలువైన వాడుగా జీవించాడు. యేసు ప్రభువారు జన్మించి తన జీవితము విలువైందిగా జీవించాడు. ఇప్పుడు విలువగా మనం జన్మించాం కాబట్టి మన జన్మ కూడా ఎలా ఉండాలి? విలువైందిగా ఉండాలి. అర్థమైందా? ఇది మొట్టమొదటి మనం చూసి యేసుక్రీస్తు వారు జన్మించడానికి గల కారణం ఏమిటి? మన జన్మ విలువైందని గుర్తు చేశాడు, అలాగా జీవించాలని చెప్తున్నాడు. ఫస్ట్ రెండోదిగా యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అంటే దేవుడిని సంతోషపరచడానికి జన్మించాడు. పితాకు ఆనంద సంతుష్ట కొరపై అర్థమైందా? దేవుణ్ణి సంతోషపరచడానికి జన్మించాడు. సంతుష్ట కొరపై మన పిల్లలు మనకు జన్మిస్తే మనకు సంతోషం కలిగించుకోకుండా పక్కింటి వారికి సంతోషం కలిగిస్తే బాధ ఉంటుందా లేదా? వారు మన మాట విని మనకు సంతోషం కలిగిస్తే మన పిల్లలని మనము ఎంతో సంతోషిస్తాం. మనకు జన్మించారు కానీ పక్కింటి వాళ్ళు మనం సంతోషపరిస్తే మన సంతోషం ఉంటుందా? అలాగే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే దేవుణ్ణి మనుషుడు సంతోషపరచాలా? పితాకు మనుష్యమని ఆనంద కొరియపడు. రెండోదిగా ఏంటి చెప్పండి? మన జన్మ గల కారణం ఏమిటి? మనము దేవుణ్ణి సంతోషపరుస్తాం. దేవుని సంతోషపరచాలంటే ఎట్లా సంతోషపరుస్తాం? ఈశ్వరకు ఆమె కిప్పటి సంతుష్ట కొరివా? దేవుని మాట వింటేనే. ఈశ్వరకు కొత్త సుడలే. దేవుని మాట విన్నవాడు ఈశ్వరం కొత్త సుడే దేవుని సంతోషపరుస్తాడు. ఈశ్వరం సంతుష్ట కొరే. మనుషుల మాట వింటే మనుషుల స్వభావంతో నడుచుకుంటే మనుషుల ఇష్ట ప్రకారం నడుచుకుంటే దేవుని ఇష్ట ప్రకారం మనం జీవించలేము. కాబట్టి దేవునికి రెండోదిగా యేసు ప్రభువు వారికి జన్మ గల కారణం ఏమిటి? చెప్పండి. దేవుని సంతోషపరచడానికి. ఇప్పుడు చెప్పండి.
చెప్పాలి, ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు? कौन पे प्रभु यीशु ख्रीष्ट जगत जन्मग्रहण कले దేవుణ్ణి సంతోషపరచడానికి, ईश्वरଙ୍କୁ संतुष्ट देवक परिवार మన జన్మ కూడా దేనికి కారణము? आम जन्म कार कारण దేవుడిని సంతోషపరచాలి. ईश्वरଙ୍କୁ संतुष्ट करे దేవుడిని సంతోషపరిచి ఎట్లా సంతోషపరుస్తాము? ईश्वर किपर संतुष्ट करिवा దేవుని మాట వింటే, ईश्वरଙ୍କ कथा सुनिले దేవుని మాట వింటేనే మనము ईश्वरଙ୍କ कथा सुनिले సంతోషపడతాము. तांको संतुष्ट करिवा ఇది రెండోది మనం చూసినాం. आणि द्वितीय हम देखियो మూడోదిగా మనం చూస్తే तृतीय हम कथा देखिले యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించింది ఇక్కడ కారణం ఏంటంటే, प्रभु यीशु ख्रीष्ट जगत जन्म में कारण తన कोन పూర్తి జీవితం అంతా కూడా तांको संपूर्ण जीवन रे దేవుని సంబంధమైంది. ईश्वरଙ୍କୁ संपर्क అర్థమైందండి? ఇప్పుడు తన పూర్తి జీవితం, तांको संपूर्ण जीवन सब ఆయన జన్మ, तांको जन्म ఆయన బ్రతికినన్నాళ్ళు तांको बचवादाई తాను దేవుని వాడు అని గుర్తు చేస్తుంటున్నాడు. तांको ईश्वरଙ୍କୁ बोली तांको दर्शावछंती కాబట్టి యేసుక్రీస్తు వారి జన్మకు గల కారణం ఏంటి? మూడోదిగా प्रभु यीशु ख्रीष्ट जन्म कारण कोन तृतीयटी పూర్తిగా ఆయన దేవుని వాడు. संपूर्ण भाव रे तांको ईश्वरଙ୍କୁ ఆయన బ్రతికిన దేవుని వాడే, చనిపోయినా దేవుని వాడే. ईश्वरଙ୍କୁ बंचिले मध्ये ईश्वरଙ୍କୁ ఈ లోకంలో జన్మకు గల కారణం అది. तांको प्रभु यीशु ख्रीष्ट जन्म कारण है కాబట్టి ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఎలాంటి వారమైపోయినాం? हेले प्रभुଙ୍କୁ आमे ग्रहण करथिया व्यक्ति माने आमे किपरि अछु ఆయన యొక్క జన్మ మనకు ఏం గుర్తు చేస్తా ఉంది? तांकर जन्म आमे कोन दर्शावछि మనం కూడా నూతన జన్మ ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన వారమైన మనము, నూతన జన్మ పొందిన మనకేం గుర్తు చేస్తా ఉంది ఆయన జన్మ? प्रभु यीशु ख्रीष्टଙ୍କୁ ग्रहण करथिबा आमे माने प्रभु यीशु ख्रीष्टଙ୍କ जन्म आमे कोन देखा जाउछि మనమంతా కూడా దేవుడి కొరకే, आमे समस्त मध्ये ईश्वरଙ୍କ पई మన జీవితం అంతా దేవుడి కొరకే, आमे जीवन ईश्वरଙ୍କ पई మనం బ్రతికిన దేవుడి కొరకే, आमे बंचिले ईश्वरଙ୍କ पई చనిపోయినా. मृतैले मध्ये చూడ బైబిల్ గ్రంథంలో కొన్ని మనం చూస్తాం. 2 కొరింథీ రాసిన పత్రిక अभी ग्रंथर के जड़ी कथा देखिबा आमे 5వ అధ్యాయము द्वितीय कोरिन्थियो 5 पर्व 15వ వచనం చదవండి ఎవరైనా. 15 पद केले पढंतु 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం द्वितीय कोरिन्थियो 5 पर्व 15వ వచనం. 15 पद ଆଉ ସେ ହଁ। ସମସ୍ତଙ୍କ ନିମନ୍ତେ ମୃତ୍ୟୁଭୋଗ କଲେ, ఆ, ଯେପରି ଯେଉଁମାନେ ଜୀବିତ ସେମାନେ ଆଉ ଆପଣା ଆପଣା ନିମନ୍ତେ ଜୀବନ ଯାପନ ନ କରି ବରଂ ଯେ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ମୃତ୍ୟୁଭୋଗ କଲେ। కాబట్టి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు. కాబట్టి జీవించే మనము ఎవరి కొరకు జీవించాలి? जीवन काटुवा आमे कापे जीवन यापन करिवा యేసు కొరకు జీవించాలి. ईश्वरଙ୍କ पय आमे जीवन काटिबा చూడండి బైబిల్ గ్రంథంలో రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం. देखंतो बाइबल ग्रंथ रे రోమా రాసిన పత్రిక తీయాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14 पर्व 8వ వచనం చదవండి. 8 पद केले पढंतु లేదా అందరూ చదువు. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం रोमियो 14 पर्व 8 पद అందరూ చదువుకుందాం. समस्त मिसी पढिबा మనము బ్రతికినను जति आमे बंचु तेरे ప్రభు प्रभु కోసం को जीवन బతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే జీవిస్తున్నాము. जति మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. చూడండి, మనము జీవించిన బ్రతికిన మన బ్రతుకంతా కూడా ఎవరి కొరకై జీవించాలి మనం చెప్పండి? आमे बंचुवा मरुवा आमे जीवन सब काफे आमे रहिबा తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, బాధలు, వ్యాధులు అనుభవిస్తా ఉంటారు. पितामाता माने केते कष्ट दुख व्याधि అయితే ఈ కష్టాలకి బాధలకు తట్టుకోలేక చనిపోవాలని కోరుకుంటారు. ए कष्ट ए बाधा न सहित मरि जाय निमंते వారికి పిల్లలుంటే, పిల్లవానే थिले చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, छोट पिलावाने थिबे తల్లికి గాని తండ్రికి గాని అనేకమైన కష్టాలు వచ్చేసినాయి. पितामाताଙ୍କୁ अनेक कष्ट आसिला చావడానికి సిద్ధమైన స్థితిలో ఉంటున్నారు. मरि जवा पय ता प्रस्ताव देवछंती అయితే మనం ఏం చెప్తాము? ఇలా कोन करिबा కొన్ని దినాలు బ్రతికిన తర్వాత अल्प दिन बंचला परे నేను ఎప్పుడో చావాల్సింది గాని केबे मरि जवा कथा నా బిడ్డల యొక్క ముఖాలు చూసి मो पिलामानकर मुख देखि నేను బ్రతకాలని కోరుకున్నాను. बंचवा पय चाहू अछि అంతేనండి.
ସେଥିପାଇଁ ନାହିଁ మనము చనిపోకుండా మనకున్న కష్టాలు బట్టి చావకుండా ఉన్నామంటే అర్థం ఏంటి? ଆମେ କଷ୍ଟ ଦୁଃଖ ଲାଗେ మన పిల్లల ముఖాలను చూసి మనం ఏం చూస్తున్నాము? బ్రతకాలని కోరుకుంటున్నా, ଆମ ପିଲାଙ୍କ ମୁଖ ଦେଖି ଆମେ ବଞ୍ଚିବା ପାଇଁ ଚାହୁଁ, జీవించాలని కోరుకుంటున్నా. ଜୀବନ କାଟିବା ପାଇଁ అని ଚାହୁଁ. ఎవరి కొరకు జీవించాలని కోరుకున్నా? ହେଲେ ଆମେ କଣ କାହା ପାଇଁ ଆମେ ଜୀବନ କାଟିବାକୁ ଚାହୁଁଛୁ? పిల్లల కొరకు. ପିଲାମାନଙ୍କ ପାଇଁ. కానీ లేకపోతే మనకు వచ్చిన కష్టాలు బాధలు మనం చనిపోయేవారమే. ହେଲେ ଆମେ ଆସିଥିବୁ କଷ୍ଟ ଦୁଃଖରେ ଆମେ ମରିଯିବା କଥା. అయితే ఈ దినము ప్రభువును అంగీకరించిన మనము ହେଲେ ଆଜି ଦିନ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଗ୍ରହଣ କରିଥିବା ଆମେ ఎవరి కొరకే జీవించాలి? କାହା ପାଇଁ ଜୀବନ କାଟିବାକୁ ପଡିବ? దేవుని కొరకు. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ. ఎందుకొరకే? ఆయన కొరకే మనం జీవించాలి. କଣ ପାଇଁ ତାଙ୍କ ପାଇଁ ଆମେ ଜୀବନ କାଟିବା? మన పిల్లల కొరకు మనం ఎందుకు జీవిస్తుంటున్నాం? କଣ ପାଇଁ ଆମେ ପିଲାମାନଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଜୀବନ କାଟୁଅଛୁ? వారు మనకేమైనా మేలు చేశారా? ସେ ପିଲାମାନେ କଣ ଆମ ପାଇଁ ଉପକାର କଲେ କି? మనకేమైనా ఆస్తులు ఇచ్చారా? ତାଙ୍କୁ କଣ ସମ୍ପତ୍ତି ଦେଲେ କି? మనల్ని ఏమైనా మన పిల్లలు పోషిస్తున్నారా? ଆମମାନଙ୍କୁ ଆମ ପିଲାମାନେ ପୋଷଉଛନ୍ତି କି? ఏమైనా చేస్తున్నారా? କଣ ହେଲେ କରୁଅଛନ୍ତି କି? ఏమీ చేయడం లేదు కదా. କିଛି ମଧ୍ୟ కానీ କରୁନାହାନ୍ତି. వారు మన కొరకై మనకు పుట్టారు కాబట్టి వారి కొరకు మనం జీవించాలని కోరుకుంటున్నాం. କିନ୍ତୁ ଆମମାନଙ୍କୁ ସେ ଜନ୍ମ ଦେଇଛନ୍ତି ସେଥି ନିମନ୍ତେ ତାଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଜୀବନ ଯାପନ କରିବା. అయితే యేసు కొరకై ఎందుకు జీవించాలి? ଯୀଶୁଙ୍କ ପାଇଁ ଆମେ କଣ ପାଇଁ ଜୀବନ యేసు କାଟିବା? కొరకై ఎందుకు బ్రతకాలి? ଯୀଶୁଙ୍କ ପାଇଁ କଣ ପାଇଁ ବଞ୍ଚିବା? ఆయన కొరకే ఎందుకు చనిపోవాలి? ତାଙ୍କ ପାଇଁ ହିଁ କଣ ପାଇଁ ମରିବା? చెప్పండి. କୁହନ୍ତୁ. ఎందుకొరకే ఆయన కొరకే మనం చనిపోవాలా బ్రతకాలని కోరుకుంటున్నాం? କଣ ପାଇଁ ତାଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା ଏବଂ ମରିବା ଚାହୁଁଛୁ ଆମେ? సృష్టించాడని కాదు, ఇంకోడు ఉంది అసలు మన కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ସେ ପ୍ରାଣ ଦେଲେ. చూడండి గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ଦେଖନ୍ତୁ ଗାଲାତ୍ୟ 2 ପର୍ବ 20వ వచనం చదవండి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ଗାଲାତ୍ୟ 2 ପର୍ବର 20 ପଦ 20వ వచనం 20 ପଦ నేను చదువుతా వినండి. ପଢିବି ଶୁଣନ୍ତୁ. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడినాను, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ହତ ହୋଇଅଛି. ఇక్కడ జీవించువాడ నేను కాను, ମୋ ଜୀବନ କାଟୁଅଛି ମୁଁ ନୁହେଁ, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ଖ୍ରୀଷ୍ଟ ହିଁ ମୋ ଠାରେ ଜୀବନ କାଟୁଅଛି. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ମୋ ଶରୀରରେ ବର୍ତ୍ତମାନ ଜୀବନ କାଟୁଅଛି. నన్ను ప్రేమించి ମୋତେ ପ୍ରେମ କରି నా కొరకు ମୋ ନିମନ୍ତେ తన్ను తాను అప్పగించుకొనిన ସେ ନିଜକୁ ଉତ୍ସର୍ଗ କରିଥିବା దేవుని కుమారుడిని విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ରଙ୍କ ବିଶ୍ୱାସରେ ମୁଁ ଜୀବନ ଯାପନ କରୁଅଛି. కాబట్టి ఎవరి కొరకే మనం జీవిస్తుంటున్నాం? କଣ ପାଇଁ ଆମେ ଜୀବନ ଯାପନ କରୁଅଛୁ? ప్రభువైన యేసు క్రీస్తు వారి కొరకు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ఎందుకు ପାଇଁ కొరకే జీవించాలి? କଣ ପାଇଁ ଜୀବନ କାଟିବାର ଅଛି? చెప్పండి. ఎందుకు కొరకే జీవించాలి? କଣ ପାଇଁ ଜୀବନ କାଟିବାର మన ଅଛି? కొరకే యేసు క్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. ଆମ ନିମନ୍ତେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରାଣ ଦେଲେ. చెప్పండి. ఎందుకు కొరకే జీవించాలి? କଣ మనం ପାଇଁ ଆମେ ତାଙ୍କ ଜୀବନ କାଟିବା? మన కొరకే ప్రాణం పెట్టాడు. ଆମ ପାଇଁ ପ୍ରାଣ ଦେଲେ. మన పిల్లల కొరకే మనం ఎందుకు జీవిస్తుంటున్నాం? ଆମ ପିଲାମାନଙ୍କ ନିମନ୍ତେ କଣ ପାଇଁ ଆମେ ଜୀବନ କାଟୁଅଛୁ? వారు మన పిల్లలు, మనం వారి కన్నాం కాబట్టి ତାଙ୍କେ ଆମମାନଙ୍କ ପିଲାମାନେ ଆମମାନେ ତାଙ୍କୁ ଜନ୍ମ మనం କରୁଛୁ. చనిపోకుండా వారి కొరకే జీవిస్తాం. ଆମେ ନ ମରି ତାଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ କାଟୁଅଛୁ. అయితే మన పిల్లలు మనకు ఏ ఉపకారము చేయలేదు. ହେଲେ ଆମ ପିଲାମାନେ ଆମମାନଙ୍କୁ କିଛି ମଙ୍ଗଳ କରିନାହାନ୍ତି. మరి దేవుడికి మనము జన్మించినాము, ହେଲେ ଆମେ ଜନ୍ମ ହୋଇଅଛୁ. ఆయన మన కొరకే ఏం చేశాడంటే ହେଲେ ତାଙ୍କେ ଆମ ନିମନ୍ତେ କଣ କଲେ? తండ్రిగా, ପିତାଙ୍କ ପରି ప్రభువుగా ପ୍ରଭୁ ହୋଇ మన కొరకే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ଆମ ନିମନ୍ତେ ତାଙ୍କୁ ପ୍ରାଣ ଦେଲେ. కాబట్టి ఆయన కొరకే మనం జీవించాలా? ସେଥିରେ ମତେ ତାଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଜୀବନ କାଟିବା. ఈ రోజు ప్రభు కొరకే మనం జీవిద్దామా? ଆଜି ଦିନ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ మన କାଟିବା କି? పూర్తి జీవితం ప్రభు కొరక, లోకం కొరక, పిల్లల కొరక, ఎవరి కొరకు? ଆମ ପୁରା ଜୀବନ ଆମ ପିଲାମାନଙ୍କ ନିମନ୍ତେ ନା ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ? ఎవరి కొరకే మనం జీవిస్తాం? କାହା ନିମନ୍ତେ ଆମେ ଜୀବନ କାଟିବା? యేసుక్రీస్తు వారు ఎవరి కొరకే ఈ లోకంలో జీవించాడు? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜଗତରେ କଣ ପାଇଁ କାହା ఈ ପାଇଁ లోకంలోకి ఎవరి కొరకే వచ్చాడు? ଜଗତକୁ କାହା ପାଇଁ ଆସିଲେ? చెప్పండి. ఎవరి కొరకే వచ్చాడు? କୁହନ୍ତୁ మన କାହା కొరకే ପାଇଁ? వచ్చాడు. ఎవరి కొరకే చనిపోయినాడు? କଣ ପାଇଁ କାହା ପାଇଁ ମରିଗଲେ? మన కొరకే చనిపోయినాడు. ଆମ ନିମନ୍ତେ ମରିଗଲେ. కాబట్టి ఇప్పుడు మనము ఆయన కొరకే జీవించాలా? ସେଥିରେ ମତେ ଆମମାନେ ତାଙ୍କ ନିମନ୍ତେ ତାଙ୍କ ପାଇଁ ଜୀବନ କାଟିବୁ. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించింది దేనికి కారణం అంటే ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜଗତ ଜନ୍ମ ହେବା କାରଣ తన କଣ? పూర్తి జీవితము దేవుడి కొరకు. ତାଙ୍କ ପୁରା ଜୀବନ ଈଶ୍ୱରଙ୍କର. అలాగే మనం జన్మించడానికి గల కారణం ఏమిటంటే ସେପରି ଆମେ ଜନ୍ମ ହେବାର କାରଣ କଣ? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంటంటే ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ କରିବା କାରଣ మన କଣ? పూర్తి జీవితము దేవుడి కొరకే. ଆମ ପୁରା ଜୀବନ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ.
లోకం కొరకు జీవిస్తావా? ଜଗତ ପାଇଁ ଜୀବନ କାଟିବା କି? ఇష్ట ప్రకారం జీవిస్తావా? ଇଚ୍ଛା ଅନୁସାରେ ଜୀବନ କାଟିବା କି? లోకం జీవితముకై మన పిల్లల కొరకే జీవిస్తావా? ନା ଆମ ପିଲାମାନଙ୍କ ପାଇଁ ଜୀବନ କାଟିବା କି? కుటుంబం కొరకు జీవిస్తావా? ପରିବାର ନିମନ୍ତେ ଜୀବନ କାଟିବା କି? ఎవరి కొరకు జీవిస్తాం? କାହା ପାଇଁ ଜୀବନ କାଟିବା? కాబట్టి ఎవరి కొరకు జీవిస్తాం? କୁହନ୍ତୁ। దేవుడికి మొట్టమొదటిగా దేవుడి కొరకు జీవించాలి। ପ୍ରଥମରେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଆମ ଜୀବନ କାଟିବାକୁ ପଡିବ। తరువాత మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు। ପରେ ଆମ ପରିବାର ପିଲାମାନଙ୍କ ନିମନ୍ତେ। కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ଆମେ ମନେ କରିବା ଗୋଟେ ବିଷୟ କଣ? యేసుక్రీస్తు వారు జన్మించింది గల కారణం ఏమిటంటే యేసుక్రీస్తు జన్మ ହେବାର କାରଣ କଣ? ఆయన మనకు మాదిరిగా జన్మించడానికి గల కారణం ఏమిటంటే ତାଙ୍କ ଆମ ବିଷୟରେ ଆଦର୍ଶ ସ୍ୱରୂପ ଜନ୍ମ ହେବା କାରଣ କଣ? యేసు ప్రభు యొక్క జీవితం అంతా కూడా ଯୀଶୁଙ୍କର ଜୀବନ ସବୁ దేవుని కొరకే, ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ, మన కొరకు। ଆମ ନିମନ୍ତେ। ఇప్పుడు మన జీవితం అంతా ఎవరి కొరకు? ଏବେ ଆମ ଜୀବନ କାହା ପାଇଁ? కాబట్టి ఎవరి కొరకు జీవిస్తాం? କାହା ପାଇଁ ଜୀବନ କାଟିବା? దేవుని కొరకు జీవించాలి। ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଆମେ ଜୀବନ କାଟିବା। కాబట్టి ఈ మూడొంతల విషయాలు మనం గుర్తుంచుకోవాలి। త్రినోక్తి విషୟ ଆମେ ମନେ ରଖିବାକୁ ପଡିବ। యేసు ప్రభు వారు జీవించి ଯୀଶୁ ప్రభు ଜୀବନ మనకు మాదిరికరంగా ఉంచిన ఆ జీవితం ఎలాంటిదంటే ଆମକୁ ଆଦର୍ଶ ସ୍ୱରୂପ ରଖୁଥିବା ସେ ଜୀବନ ఆయన କିପରି? జన్మ మనకి ఏం చూపిస్తా ఉంది? ତାର ଜନ୍ମ ଆମକୁ କଣ ଦେଖାଉଛି? మొట్టమొదటిగా ପ୍ରଥମରେ విలువైనది। బహుమూల్య ଅଟେ। మనిషి యొక్క జన్మ, మనుషుల జన్మ, ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ఎవరైనా సరే స్త్రీ విలువైన జన్మ। స్త్రీ హో పురుష హో పిଲାମାନେ బహుమూల్య జన్మ। ఆ విలువైన జన్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడికి విలువగా జీవించారు। ସେ బహుమూల్య జన్మ ହୋଇ బహుమూల్య ଭାବରେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ସେ ଜୀବନ అపవిత్రుడుగా, అపశుద్ధుడుగా, పాపాత్ముడుగా జీవించలేదు। ଅପବିତ୍ର ହୋଇ ପାପୀ ହୋଇ ତାଙ୍କ ଜୀବନ କାଟିଲେ ନାହିଁ। కాబట్టి మన జీవితం విలువైంది కాబట్టి ତେଣୁକରି ଆମ ଜୀବନ ମଧ୍ୟ ବହୁମୂଲ୍ୟ ବୋଲି మనం ఎలాగ జీవించాలి దేవుడి దృష్టిలో? ସେଥିରେ ଆମେ କିପରି ଆମେ ପ୍ରଭୁ ଦୃଷ୍ଟିରେ ଜୀବନ ఎలా କାଟିବା? జీవించాలి? କିପରି ଜୀବନ କାଟିବା? విలువైన వారంగా, ବହୁମୂଲ୍ୟ ବ୍ୟକ୍ତି ରୂପେ, ఒక బంగారు వలె, ଗୋଟେ ସୁନା ପରି, ముత్యం వలె ଗୋଟେ ମୁକ୍ତା పరి పరిశుద్ధంగా జీవించవలసిన వారంగా ఉన్నాం। పవిత్ରରେ ଆମେ ଜୀବନ କାଟିବାକୁ ପଡେ ଆମେ ଅଛୁ। అపవిత్రమైన జీవితం కాదు, ଅପବିତ୍ର ଜୀବନ ନୁହେଁ, కాదు। ଅପବିତ୍ର ଜୀବନ ନୁହେଁ। ఇప్పుడు రెండవది ఎందుకు యేసుక్రీస్తు వారు జన్మించాడంటే ఈ లోకంలో? ଦ୍ୱିତୀୟଟି ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଣ ପାଇଁ ଜଗତ చెప్పండి, ଜନ୍ମ ఎందుకు ହେଲେ? జన్మించాడు ఆయన? କୁହନ୍ତୁ। దేవుని సంతోషపరచడానికి జన్మించాడు। ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବା ନିମନ୍ତେ ଜନ୍ମ ହେଲେ। నీవు నేను ఈ లోకంలో ప్రభువుని అంగీకరించినాము। ତେବେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଗ୍ରହଣ କରିଅଛୁ। ఎవరిని సంతోషపరచడానికి జీవిస్తున్నా? କାହାକୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବା ପାଇଁ ଆମେ ଜୀବନ କାଟୁଅଛୁ? మనుషులనా, లోకస్తులనా, లోకాన్య? ଲୋକମାନଙ୍କୁ ହିଁ ନା ଜଗତ ଲୋକମାନଙ୍କୁ ନା ଈଶ୍ୱରଙ୍କୁ? లోకంలో ఉన్న మనుషులనా? ନା ଜଗତରେ ଥିବା ମନୁଷ୍ୟମାନଙ୍କୁ? ఎలాగ జీవించడానికి మనం కోరుకుంటున్నారు? ଆମେ କିପରି ଜୀବନ କାଟିବା ପାଇଁ ଚାହୁଁଅଛୁ? ఎవరిని సంతోషపరుస్తుంటున్నారు? କାହାକୁ ସନ୍ତୁଷ୍ଟ କରୁଅଛୁ? దేవుని సంతోషపరిచేవాడు లోక ఇష్ట ప్రకారం నడుచుకోడు। ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରନ୍ତି ସେ ଜଗତ ଅନୁସାରେ ଚାଲନ୍ତି ନାହିଁ। లోకాన్ని లోక ఇష్ట ప్రకారం నడుచుకున్నవాడు దేవుని సంతోషపరచలేడు। ଯେ ଜଗତକୁ ଜଗତ ଅନୁସାରେ ଚାଲେ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିପାରେ। దేవుని మాట వినేవాడు లోకాన్ని సంతోషపరచలేడు। ଯେ ଈଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣନ୍ତି ସେ ଜଗତକୁ ସନ୍ତୁଷ୍ଟ କରନ୍ତି ନାହିଁ। లోకపు మాట విన్నవాడు దేవుని సంతోషపరచలేడు। ଯେ ଜଗତର କଥା ଶୁଣେ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ ଦେଇପାରେ ନାହିଁ। కాబట్టి మనం ఎవరిని సంతోషపరుస్తున్నామో ఈ దినాన మనం గుర్తుంచుకోవాలా? କାରଣ ଆଜି ଦିନ କାହାକୁ ସନ୍ତୁଷ୍ଟ କରୁଛୁ ତା ମନେ ପଡେ। యేసు ప్రభు వారు జన్మించింది గల కారణం ఏమిటి? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜନ୍ମ ହେବା କାରଣ କଣ? ఏం చూపిస్తా ఉంది ఆయన జన్మ? କାରଣ ଜନ୍ମ କାରଣ ଦୋଷ ଅଛି। ఆయన జన్మ దేవుని సంతోషపరిచేదిగా చూస్తా ఉంది। ତାଙ୍କର ଜନ୍ମ ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ ଦେଲା ରୂପେ ఇది ଅଛି। ఎన్నో చూసినా చెప్పండి? କେତେଟା ଆମେ ଦେଖିଅଛୁ? రెండోది ఇది చెప్పండి, చెప్పు చెప్పండి। రెండోదిగా ఎందుకు జన్మించాడు యేసుక్రీస్తు వారు? ଦ୍ୱିତୀୟଟି ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଣ ପାଇଁ ଜନ୍ମ ହେଲେ କୁହନ୍ତୁ? దేవుణ్ణి సంతోషపరచడానికి జన్మించాడు। మొట్టమొదటి దేని కొరకు ఆయన జన్మించాడు? ఏం చూపిస్తాడు చెప్పండి? మానవుడి జన్మ విలువైనది। బహుమూల్య మానవ జన్మ చెప్పండి? మనవరి జన్మ కుహంతు విలువైనది। బహుమూల్యం। కాబట్టి మన జన్మ అప్పుడు విలువైందంటే మనం ఎలా ఉండాలి? జీవన బహుమూల్య విలువైన వారంగా, బహుమూల్య వ్యక్తి రూపే। మూడోదిగా ఏం చూపిస్తా ఉందంటే మనకు ప్రభు యొక్క జన్మ, తృతీయోటి ప్రభు జన్మ కొడ ଦେଖାవచ్చు। మన జీవితం అంతా కూడా ప్రభువు కొరకే, ଆମ ଜୀବନ ପୁରା ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ, ప్రభువు కొరకే జీవించాలని చూపిస్తా ఉంది। ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ହିଁ ଜୀବନ କାଟିବାକୁ ଆମକୁ ଦର୍ଶାଉଛି। మనకు పుట్టిన బిడ్డలు ଆମକୁ ଜନ୍ମାଇଥିବା పక్కింటి వారి మాటలు విని వారి ఇంట్లో ఉండి వారి ఇంట్లో పెరిగితే ପ୍ରତିବାସୀର ଘରର
ପଡିଶା ଘରର କଥା వారి మాట వింటా ତାଙ୍କ ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. କଥା ଶୁଣୁଥିଲେ ଆମକୁ କେତେ ଦୁଃଖ ଲାଗିବ. మనకు పుట్టి మన పిల్లలు ଆମକୁ ଜନ୍ମ ହେଇ ଆମ ପିଲାମାନେ ఇతరుల వారి యొక్క మాట వింటూ వారి ప్రకారంగా జీవిస్తూ వారి ఇంట్లో ఉంటా ఉంటే చాలా బాధాకరంగా ఉంటది కదా. ପ୍ରତିବାସୀର କଥା ଶୁଣି ପଡିଶା ଘରରେ ତାଙ୍କେ ଘରେ ରହି మరి దేవుని చేత మనము సృష్టింపబడి రక్షింపబడిన మనము ହେଲେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ସୃଷ୍ଟି ହୋଇଥିବା ପରିତ୍ରାଣ ପାଇଥିବା ଆମେ పూర్తిగా మన జీవితం అంతా కూడా దేవుని కొరకే ఉండాలి. ଆମ ପୁରା ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ରହିବାକୁ ପଡିବ. బ్రతికినా దేవుని కొరకే, ବଞ୍ଚିଲେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ, చనిపోయినా కూడా ମୃତ ହେଲେ ମଧ୍ୟ ఎందుకు కొరకే మనం జీవించాలి. ఆయన కొరకు କଣ ପାଇଁ ତାଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଜୀବନ କାଟିବା. మన కొరకే ప్రాణమైన పెట్టి ଆମ ନିମନ୍ତେ ସେ ପ୍ରାଣ ଦେଇଅଛନ୍ତି. కాబట్టి ఆయన కొరకే మనం జీవించాలి. ତେଣୁକରି ଆମେ ତାହାଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ ఆయన కొరకే నడుచుకోవాలి. ତାଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଚାଲିବାକୁ ପଡିବ. ఆయన నిమిత్తమే మనం ఉండాలి. ତାଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଠିଆ ହେବାକୁ మన ପଡିବ. ప్రాణం పోయినా కూడా ప్రభువు కొరకే. ଆମ ପ୍ରାଣ ଗଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ. చూడండి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే అపోస్తల కార్యములు ప్రేరిత అపోస్తల కార్యాలు 25వ అధ్యాయం 25 पर्व 11వ వచనం చదవడారైనా 11 पद केले पढନ୍ତୁ. చదువు. అపోస్తల కార్యములు 25:11. ప్రేరిత 25:11. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏది చేసినడలా మరణమునకు వెనుక తీయను. କେବେ ଯଦି ମୁଁ ଅନ୍ୟାୟକାରୀ ହୋଇଥାଏ ଓ ମୃତ୍ୟୁ ଯୋଗ୍ୟ କୌଣସି କର୍ମ କରିଥାଏ ତାହେଲେ ମୁଁ ମୃତ୍ୟୁ ଭୋଗ କରିବାକୁ ନାଶ କରୁନାହିଁ. కాబట్టి మరణము వెనుకంటే చూడండి ఇంకా చక్కని మాట అపోస్తల కార్యములు 21వ అధ్యాయం. बहुत ଭଲ କଥା. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 21 पर्व 13వ వచనం చదవండి. 13 पद. అపోస్తల కార్యాలు 21:13. ପ୍ରେରିତ 13 ପାଉଲ 21. ଉତ୍ତର ଦେଲେ, ତୁମମାନେ କ୍ରୋଧନ କରି ଓ ମୋର ହୃଦୟକୁ ବିଦୀର୍ଣ୍ଣ କରି କଣ କରୁଅଛ? କାରଣ ମୁଁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ନିମନ୍ତେ ଜେରୁସାଲେମରେ କେବଳ ବନ୍ଦା ହେବାକୁ ପ୍ରସ୍ତୁତ, ఇక్కడ చూడండి. ମରିବାକୁ ସୁଦ୍ଧା ପ୍ରସ୍ତୁତ ଅଛି. నేనైతే ప్రభువైన యేసు నామ నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభు కొరకు బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాడు. ଯୀଶୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା ପାଇଁ, యేసు ప్రభు వారి కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటున్నాడు. ଯୀଶୁ ప్రభుଙ୍କ ନିମନ୍ତେ ମରିବା ପାଇଁ ମଧ୍ୟ ମୁଁ ପ୍ରସ୍ତୁତ ଅଛି. మనం ఎవరి కొరకై జీవించాలి? ଆମେ କଣ ପାଇଁ କାହାର ପାଇଁ ଆମେ ବଞ୍ଚିବାର ଅଛି? యేసు దేవుడు కాదు, యేసు ప్రభు అని చెప్పాలి. యేసు ప్రభు కొరకు ଯୀଶు ప్రభు ନିମନ୍ତେ జీవించాలి. చనిపోయినా ମରିଲେ ମଧ୍ୟ ఎవరి కొరకు? କାହା ପାଇଁ? యేసు ప్రభు కొరకే జీవించాలి. ଯୀଶୁ ప్రభుଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ କାଟିବା. కాబట్టి యేసు క్రీస్తు వారి ఈ లోకంలో ఆయన జన్మించి మనకి ఏం చూపిస్తున్నాడు అంటే ଖ୍ରୀଷ୍ଟ ଜଗତରେ ଜନ୍ମ ହୋଇ ଆମକୁ କଣ ଦେଖାଉଛନ୍ତି? ମାନେ నేను దేవుడి కొరకు జీవిస్తాను, దేవుడి కొరకే చనిపోతాను అని మనకు చూపిస్తా ఉన్నాడు. ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଜନ୍ମ ହୋଇଅଛି, ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ କାଟିବି, ମରିବି ବୋଲି ଦେଖାଉଛି. ఇప్పుడు మనం కూడా ఎవరి కొరకే జీవించాలి, ఎవరి కొరకే చనిపోవాలి అంటే ଏବେ ଆମମାନେ ମଧ୍ୟ କାହା ପାଇଁ ଆମେ ଜୀବନ କାଟିବା, ମରିବା? ఎవరి కొరకు? କାହା ପାଇଁ? మన కొరకే చనిపోయిన యేసు క్రీస్తు కొరకు. ଆମ ନିମନ୍ତେ ମରିଯାଇଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିମନ୍ତେ కాబట్టి మనం రక్షింపబడింది, మారుమనసు పొందింది ప్రభువు కొరకే. ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଥିବା, ମନ ପରିବର୍ତ୍ତନ ହୋଇଥିବା ପାଇଁ ప్రభువు కొరకే జీవించాలి. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ବଞ୍ଚିବାର ଅଛି. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూసుకుంటున్నా. ଏ ତିନୋଟି ବିଷୟ ଆମେ ଦେଖୁଅଛୁ. మనము ఈ మొట్టమొదటి ఏం చూస్తుందో చెప్పండి. ପ୍ରଥମରେ କଣ ଦେଖିଲୁ? విలువైన జీవితం అని దేవుడు మనకు బహుమూల్య ଜୀବନ. ఆ విలువైన జీవితం ఎలాగ జీవించాలి? ସେ ବହୁମୂଲ୍ୟ ଜୀବନ କିପରି କାଟିବାକୁ ପଡିବ? విలువైన జీవితం ఎలాగ జీవించాలి? విలువ కలిగిన వారంగా, పరిశుద్ధంగా, వ్యక్తి రూపే, పవిత్ర రూపే, పవిత్రంగా దేవుని మాట వింటూ పవిత్రంగా తింటూ పవిత్ర భాବରେ మన జీవితం పవిత్రమైన వారంగా పవిత్ర రూపే అది అర్థమైందా? పందిలాగా జీవించాలా, గొర్రెలాగా జీవించాలా? ଘୁଷିର ପରେ ଜୀବନ କାଟିବା ନା పంది ఎలా జీవిస్తుంది? బురదలో బొల్లాడుతుంటది కదా. ଘୁଷିର କିପରି ଜୀବନ କାଟିବ? କାଦୁରେ, బురదలో జీవిస్తాది. ସେ କାଦୁରେ ଜୀବନ బురద అంటే କାଟିବ. తనకి ఇష్టం. କାଦୁଅ ହେଲେ ବହୁତ ଇଚ୍ଛା, మరి గొర్రె అంటే ହେଲେ ମେଷ ହେଲେ బురద అంటే అసహ్యం. କାଦୁଅ ହେଲେ ବହୁତ ଅସହ୍ୟ ଲାଗିବ. జీవించదు. କାଦୁଅ
పందిలాగా జీవించాలని కోరుకుంటున్నామా, లేకపోతే గొర్రెలాగా జీవించాలని కోరుకుంటున్నామా? ଆମେ ଘୁଷୁରୀ ପାଇଁ ଜୀବନ କାଟିବା ଚାହୁଁଛୁ ନା ମେଷ ପରି ଜୀବନ କାଟିବା ଚାହୁଁଛୁ? ఆ? ఆ, మంచిది కాదు, గొర్రెలాగే జీవించాలి. ମେଷ ପରି ఆ, ଜୀବନ పందిలాంటి କାଟିବା జీవితం మనకు వద్దనే ଘୁଷୁରୀ వద్దు. ପରି ଜୀବନ ଆମକୁ ଦରକାର ఆ, ନାହିଁ, ఎందుకంటే విలువైన వారము. କାରଣ ଆମେ ବହୁମୂଲ୍ୟ ବ୍ୟକ୍ତି। ఆ, రెండోదిగా యేసుక్రీస్తు వారు ఎందుకు నిర్మించాడు? ଦ୍ୱିତୀୟଟି ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଳ୍ପ ଜନ୍ମ ହେଲେ దేవుని సంతోషపరచడానికి జీవించాడు. ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବା ఇప్పుడు ନିମନ୍ତେ ఎవరిని సంతోషపెడుతున్నాం మనము అంటే, ଆମେ କାହାକୁ ସନ୍ତୁଷ୍ଟ କରୁଅଛୁ ମାନେ లోకాన్ని సంతోషపెడతామా? ଜଗତକୁ ସନ୍ତୁଷ୍ଟ କରୁଅଛୁ କି ఎవరిని సంతోషపెడతాం? କାହାକୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବା? కుటుంబాన్ని సంతోషపెడతామా? పిల్లల్ని సంతోషపెడతామా? ପରିବାର ପିଲାମାନଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବା କି ఎవరిని సంతోషపెడతాం చెప్పండి? କାହାକୁ ଆମେ ସନ୍ତୁଷ୍ଟ କରିବା କୁହନ୍ତୁ? దేవుని సంతోష పెట్టేవాడు దేవుని మాట వింటాడు. ଈଶ୍ୱରଙ୍କୁ ଯିଏ ସନ୍ତୁଷ୍ଟ କରେ ସେ ଈଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣେ, దేవుని మాట వినేవాడు దేవుణ్ణి ଯିଏ సంతోషపరుస్తాడు. ଈଶ୍ୱରଙ୍କ କଥା ଶୁଣେ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରେ। ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. ଆଉ ଦ୍ୱିତୀୟଟି ଆମେ ଦେଖୁଅଛୁ। మూడోది ఏం చూస్తున్నామంటే, ଦ୍ୱିତୀୟଟି ଆମେ କଣ ଦେଖୁଅଛୁ କୁହନ୍ତୁ? యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడు? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଳ୍ପ ଜନ୍ମ ଗ୍ରହଣ କଲେ, దేవుని కొరకే జీవించాడు కదా? ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ దేవుని ଜୀବନ కొరకు କାଟିଲେ। జీవించడానికి, దేవుని కొరకే ప్రాణం ఇవ్వడానికి, అంటే సమస్తం తన పూర్తి జీవితం ఎవరి కొరకు? ତାଙ୍କ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଜୀବନ କାହା ପାଇଁ? దేవుని కొరకే. ଈଶ୍ୱର అయితే ପାଇଁ। యేసుక్రీస్తు వారు మరి మనం ఎలాగ జీవించాలా? మన ప్రాణం పోయినా బ్రతికినా ఎవరి కొరకు జీవించాలి ହେଲେ చెప్పండి? ଆମ୍ଭମାନେ మన కొరకే ప్రాణం କାହା ପାଇଁ? యేసుక్రీస్తు కొరకే మనము జీవించాలి. ଆମ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦେଇଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପାଇଁ ଆମେ ଜୀବନ ఇప్పుడు କାଟିବୁ। ఎవరి కొరకు జీవిస్తున్నా మనం గుర్తించుకోవాలి. ଏବେ ଆମେ କାହା ପାଇଁ ଜୀବନ କାଟୁଅଛୁ ଆମେ ఈ ମନେ ପକାଇବା। మూడంతల విషయాలు చాలు యేసుక్రీస్తు వారి గురించి. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଏଇ ତିନୋଟି ବିଷୟ ଥାଉ, అలాగ మనం జీవించి ఆయన జీవితంలో ସେପରି ଆମେ ଜୀବନ କାଟି ఆయన ఇష్ట ప్రకారం మనం జీవించడానికి ତାଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଆମେ ଜୀବନ କାଟିବା ପାଇଁ మనకు ప్రభు సహాయం చేయాలా? ପ୍ରଭୁ ଆମକୁ ସାହାଯ୍ୟ ଦେବାକୁ ପଡିବ। ఈ సంవత్సరం మనం అలాగే జీవిద్దాం. ଏ ବର୍ଷରୁ ଆମେ ସେପରି ହିଁ ଜୀବନ గత କାଟିବା। సంవత్సరంలో ఎలా ఉన్నామో తెలియదు కానీ, ଗତ ବର୍ଷରେ ଆମେ କିପରି ରହିଲା ଆମେ గత ଜଣା ନାହିଁ, దినాల్లో ఎలా ఉన్నామో తెలియదు కానీ, ଗତ ଦିନରେ କିପରି ଅଛୁ ଆମେ ଜଣା ఈ ନାହିଁ। దినాల్లో ప్రభు కొరకై మనం జీవితాలు విలువైన జీవితాన్ని అప్పచెప్పుకున్నాము. କିନ୍ତୁ ଆଜି ଦିନରେ ଆମେ ବହୁମୂଲ୍ୟ ଜୀବନକୁ ପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପଣ କରିବା, ప్రభువును సంతోష పెట్టే వారంగా ఉందాము. ପ୍ରଭୁଙ୍କୁ ସନ୍ତୁଷ୍ଟ କରିବା ରୂପେ ରହିବା। పూర్తిగా మన మరణమైనా సరే జీవమైనా సరే పూర్తిగా ప్రభు కొరకే మనము జీవిద్దాం. ଆମେ ବଞ୍ଚିବା ଏବଂ ମରିବା ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଆମେ ଜୀବନ ఈ କାଟିବା। విషయాలు జ్ఞాప పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ଏ ତିନୋଟି ବିଷୟ ଆମେ ମନେ ପକାଇ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। ଆଣ୍ଠୁବନ୍ଧ ପ୍ରାର୍ଥନା କରିବା। ପରିସ୍ଥିତିଟା ମନେ ଆଣ୍ଠୁ ପକନ୍ତୁ, ପ୍ରାର୍ଥନା କରିବା। ପ୍ରଭୁ ଆସିବା, ପ୍ରଭୁ ଜଗତ ଆସିବା କାରଣ ବାକି ଶୁଣିଥିଲୁ ଆମେ ପରିବେଶରେ ଆମେ କେମିତି ଅଛୁ, ଆମେ କେମିତି ଜୀବନ କାଟିବା। ଏ ବର୍ଷରେ ପ୍ରଭୁ ନୂତନ ପ୍ରତିନିଧି ଦେବା ହେଉଛି। ଅଳ୍ପ ଦିନ ପରେ ପ୍ରଭୁ ଜଗତ ଆସିବା କାରଣ ବାକି ଶୁଣିଥିଲେ ଆମେ ଚିନ୍ତା ବିଷୟ ଦେଖିଲୁ। ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଦ୍ୱାରା ପରିଷ୍କାର କରିବା, ଆମେ ପରେ ପହଞ୍ଚିଲେ ଆମେ ପ୍ରସ୍ତୁତ କରିବା। పరిశుద్ధ ఎక్కడైతే మనం రచించిన అమూల్యమైన వారంగా ప్రభు కోసంగా ప్రభు వారంగా జీవించాలి. లోకంలో పాపలోకంలో జీవించాము, గురికిలో పాపంలో జీవించాము.